అలాగే నిలబడి ఉండగా మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథంలో తెరచి యోహాను సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం నుంచి గమనించినట్లయితే చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనేది. అందుకు యేసు, మీలో మీరు సనుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వాణిని లేపుదును. వారందరూ దేవుడి చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, మా ప్రియమైనటువంటి మా భర్త, దేవాది దేవ, రాజులకు రాజా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా అందరి ప్రయాణంలో మీరు కృప చూపినారు. ఒక చక్కటి సమయాన్ని, వాతావరణమును, అనుకూలమైన పరిస్థితులను మీరు ఏర్పాటు చేశారు నాయన. ఆయన వేరు వేరు అవయవాలుగా పరిగణించబడుతున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఒక దేహముగా తలగారాయిగా ఉన్నటువంటి నీ చేత పరిపూర్ణంగా నియంత్రించబడుగా ఒక చోట సమకూర్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నిజముగా నువ్వు ఏమి మాట్లాడాలని ఉద్దేశించుచున్నావో వాటిని బట్టి మేము ఎంతగానో ఆసక్తి పడతా ఉన్నాం నాయన. వాటన్నిటి విషయమే ప్రభువా నిజముగానే మేమందరము కూడా ప్రభువా వినుటకులను, వాటిని నేర్చుకున్నటలోను, వాటిని పాటించుటలోను కూడా ప్రభువా మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. లేఖనం సెలవిచ్చినట్లుగా నీవు ఆకర్షిస్తే తప్ప, నీవు అనుగ్రహిస్తే తప్ప, నువ్వు అభిషేకిస్తే తప్ప ఈ కార్యాలు ఎవడు చేయలేడు నాయన. దయచేసి ఈ చిన్న మందను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. వినబోచ్చినటువంటి సంగతులను ఇది వీరి హృదయాల్లోనికి ప్రభావ, వీరి ప్రాణంలోనికి అది చొచ్చుకొని పోనట్లుగా నీ పరిశుద్ధాత్మ యొక్క కార్యమును జరిగింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. బోధింపదగిన ఆత్మ నాకును, గ్రహింపు శక్తిని ప్రియమైన పిల్లలకును, నీ ఆత్మ సంచారణ ఉపస్థితిని స్థలమంతట్లో కలిగింపచేయమని, ఆత్మీయమైన వాతావరణం కూడా మేమందరం ముందుకు సాగించబడుటలో నీ కృపను మా పట్ల కనబరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో అమ్మా. బయట ఉన్న సహోదరులు లోపలికి రావచ్చు, లోపల స్థలం ఉన్నది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. ఆమేన్. వి సెల్యూట్ టు ఈచ్ అదర్ కదా. మనం అందరం ఒకరికొకరు వందనములు చెప్పుకున్న బద్దులమై ఉన్నాం. సార్నో వందనం వేరు మరియు ఆరాధించుటలో ఉండే వందనం వేరు కదా. మీరు గ్రహించగలుగుతున్నారుగా. ఈ రెండు వేరు వేరు విషయాలు. సెల్యూట్లో మళ్ళీ సెపరేట్ అది ఓకే. అయితే దాంట్లో కొంత లోతైన వివరాలు కూడా ముందుకు సాగుతుంటే వ్యత్యాసం తెలిసి ఉండాలి కొద్దిగా. ఎందుకంటే కొంతమంది సెల్యూట్ని చేయకూడదు, దేవుడికి మాత్రమే తగింది అంటూ ఒక వ్యత్యాసమైన సంఘాలు, వ్యత్యాసమైన బోధలు తీసుకొని రాలేకపోలేదు. మరి కొంతమంది అయితే దేవుడికి వందనాలు చెప్పకూడదు, సహోదరుడు చెప్పుకోవాలని ఎవరు మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి కొన్ని సంఘాలు ఇలాగ మాట్లాడుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలో కూడా భేదాభిప్రాయాలు, భిన్నమైన ప్రత్యక్షతల వలన భిన్నమైన సంఘాలు, భిన్నమైన పోకడలు, ఇది మనం చూస్తూనే ఉన్నాం. కానీ
దేవుడి యొక్క లేఖనం చెప్పుచున్నట్టుగా ఒకరినొకరము వందనము చెప్పుకున్న బద్దులమై ఉన్నాం. కాబట్టి మీ అందరికీ ఉన్న వందనాలు. మీకు దేవుని నామములు శుభములు కలుగును గాక, మనందరికీ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. ఆయన ప్రయాణాల్లో కృప చూపినాడు. ఆరోగ్య విషయంలో కూడా ఎంతగానో కృప చూపుతా ఉన్నాడు. గత వారం నుంచి నేను కొంత ఆరోగ్యం నలతగా ఉన్నప్పటికీ ఏదో తెలియదు, ఇక్కడికి రాగానే ఆరోగ్యం మొత్తం చక్కగా బాగుపడిపోయిన విధానాన్ని నేను సాక్షి రూపంలో చెప్తా ఉన్నాను. ద మూమెంట్ ఐ స్టెప్డ్ ఆన్ హియర్, లైక్ ఎప్పుడైతే ఇప్పటికి వచ్చానో మొత్తం ఇక్కడ మారిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడ గుర్తులేని లేఖనాలు ఇక్కడే గుర్తొస్తాయి, నాకు ఇక్కడే గుర్తొస్తూ ఉంటాయి. అందుకే నేను మీరు పాట పాడుతున్నప్పుడు కానీ దాన్ని చూసి చక్క వెతుకుతూ ఉంటా. ఎక్కడ గుర్తురాని టకటక గుర్తొస్తూ ఉంటాయి. బహుశా మీ అందరి ప్రార్థన ఫలము, ప్రభు యొక్క కృప, అయిన ప్రత్యక్షత. మంచి విషయము. మనం నేరుగా మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం నుంచి చదవబడినట్టు లేఖనాన్ని చూస్తే, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనొచ్చు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన వీరిన నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చు. ఈ మాటను దేవుడు సెలవిచ్చిన తర్వాత ఆయన చెప్తూ ఉంటాడు, ఏ వాగ్దానమునైతే నేను ముందు చేశానో నా యొద్ద మీరు నేర్చుకుంటారు. మీ పిల్లలందరూ కూడా నా యొద్ద నుంచే నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పి, ఆ తర్వాత కొనసాగింపుగా ముందుకు వెళుతూ ఆయన లేఖనములలో నేను మీకు జీవాహారాన్ని ఇస్తానని చెప్పాడు ఆయన. కరెక్టేనా? నేను మీకు జీవాహారం అనుగ్రహించదును. ఈ జీవాహారము తించే అతడు మళ్ళీ ఆకలి కొనడు, దప్పికొనడు, అతడు నిత్య జీవం కలిగిన వాడిగా నిలబడగలుగుతాడు. కరెక్టేనా? ఆమేన్. ఇప్పుడు దేవుడు దేనినైతే జీవాహారం అని అంటున్నాడో ఇది నిజముగా అక్షరార్థమైనటువంటి ఆయన శరీరమా? కాదు. లేదా అనేకమైనటువంటి సంఘశాఖలు పిలుచుచున్నట్లుగా యూకరిస్ట్ అనేటువంటి ఒక రొట్టెనా? కాదు. దేవుడు చెప్పుచున్నటువంటి జీవాహారం ఏదయ్యా అంటే ఆయన వాక్యమే. ఇసాను ఏ సంగతులనైతే నేను మీకు బోధించనై ఉన్నానో, వేటినైతే మీరు నా యొద్ద నేర్చుకొనై ఉన్నారో, వేటినైతే నేను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశానో, ఆ నేర్చుకొనదగిన సంగతులే జీవాహారమై ఉన్నవి. భవిష్యత్ సంబంధమైన దినాల్లో తనకు తానే జీవాహారముగా దిగివచ్చుచున్నానని చెప్పుచున్నటువంటి ఆయన మాట ఆయన యొద్ద నేర్చుకొనుచున్నామని చెప్పుచున్న లేఖనముతో అనుసంధానం చేసి ఉండబడింది. ప్రవక్త గారు ఈ రెండింటి మధ్యలో ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, పరలోకము నుండి దిగి వచ్చుచున్న ఆ ఆహారము ఈ రోజున మనమందరము భుజించుతూనే ఉన్నాము. ఇదే మన కొరకు దాచిపెట్టబడినటువంటి ఆహారము. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటి ఉన్నది కనుక దాదాపుగా ఇంచుమించుగా ఈ రోజున మనం తింటున్నటువంటి జీవాహారం ఏదో కాదు, దేవుడి యొక్క వాక్యమే. మరి కొంత ప్రత్యేకంగా స్పష్టంగా మాట్లాడాలి అంటే ఈ కాలంలో దేవుడు మన కొరకు బయలుపరిచినటువంటి ఈ గడియ వర్తమానమే. ద మోర్ అండ్ మోర్ అంటే అధికముగా మనము నేర్చుకుంటున్న కొలది ఈ జీవాహారమును తింటున్నామనేటువంటి ఆ మాట నెరవేర్పును సూచించుతా ఉన్నది. అది నా మాట వింటున్నారా? జీవాహారమును పొందుచున్నామనేది ఎలా తెలుస్తుంది? ఒక ఆహారమును పొందుకునేప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు పరిగణలోకి తీసుకోబడతాయి. ఒకటి, ఆ ఆహారము లభ్యం అవ్వాలి. 2, ఆ ఆహారము దానిని భుజించాలి. 3, ఆ ఆహారము జీర్ణమై శక్తినివ్వాలి. ఎస్ ఆర్ నో? లేదనుకో అనేకుల యొక్క భోజనపు బల్లలపైన వాంతులుగా ఉన్నాయని చెప్తారు యెషయా గ్రంథంలో. ఏంటవి అంటే వాళ్ళ దగ్గర ఫుడ్ ఉంది, కన్జ్యూమ్ చేయగలిగారు, తీసుకోగలిగారు, కానీ అది డైజెస్ట్ చేసుకోగలిగేటువంటి ప్రత్యక్షత లేకపోవడం వల్ల అది వాంతులతో నింపబడినటువంటి భోజనపు బల్లలుగా నింపబడిన సంఘాలుగా మార్చబడ్డాయి. ఎస్ ఆర్ నో? దేనిని గురించి మాట్లాడుతున్నాడైనా? ఈ రోజున
వర్తమానం యొక్క అవైలబిలిటీని మీరు చూస్తే, అందుబాటును చూస్తే కనుక ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇస్తాను 4వ పరిమాణాన్ని విస్తృతంగా వాడుతున్న ప్రజలు వచ్చేసారు. చిన్న కెమెరా ఉన్న చాలు, చిన్న బుడ్డది, ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు ముందుకు సాగుతూ ఉన్నారు. అదనే కాదు, దేవుడు తన ప్రవక్త ద్వారా పొందుపరిచినటువంటి ఆ లేఖనములను ఏవైతే ఇది స్పిరిచువల్ ఫుడ్ ఇన్ డ్యూ సీజన్, అంటే ఋతువులకు సరిపడే ఆహారముగా దాచి ఉంచిన ఆహారం ఏదైతే ఉన్నదో ఆ ఆహారం ఈ రోజున విస్తృతంగా అందరికీ లభ్యంగానే ఉన్నది. ద ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అవైలబిలిటీలో లేదు. సమస్య తీసుకొనటంలో కూడా కొంత మట్టుకు కొంత సరిగ్గానే జరుగుతున్నప్పటికీ కూడా అసలైన సమస్య తీసుకున్న వాళ్ళు దాన్ని డైజెషన్ చేసుకున్న విధానంలో ఉంది. కొంతమందికి డయాబెటిక్ అయ్యారు కాబట్టి తమను తాము నిలుపుకోలేకపోతున్నారు. కొంతమంది ఒబేస్ అయ్యారు. తెలుసా, ప్రవక్త గారు ఒక మాట కూడా చెప్పారు, టుడే పీపుల్ ఆర్ బికమింగ్ సో మచ్ ఒబేస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే వారు దాన్ని వాడట్లేదంట. ఆ ప్రత్యక్షతని తీసుకొని వాడకుండా ఎలాగో ఒబేస్ అయిపోతారో, లావ్ అయిపోతారో ఈరోజు కూడా అలాగే జరుగుతుందని ఆయన. కానీ ఈ జీవాహారము తీసుకుంటున్నప్పుడు ఈ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు జాగ్రత్తగా సాగాల. తీసుకోవడంలోనూ, దాన్ని భుజించడంలోనూ, దానిలో నుంచి శక్తి పొందుకోవడంలోనూ, ఇదంతా కూడా ఆత్మీయమైన కోణం గుండా చూపినప్పుడు ఆయన మాట్లాడుతుంది కేవలం వాక్యాన్ని గురించి మాత్రమే. ఏ వాక్యం అయ్యా అంటే ఈ 1200 వర్తమానాల గురించి మాత్రమే. ఈ 1200 వర్తమానములను నిజంగానే మనము తినాలి, డైజెషన్ చేసుకుని తినాలి. కరెక్టేనా? ఇవి తింటున్నప్పుడు నోటికి ఎలా ఉంటాయి? తేనె వలె మధురముగాను, కడుపుకి చేదుగా ఉంటుంది కదా. కొంతమంది కడుపులో చేదు అనిపించినా కూడా వాంతిని నిలుపుకోగలుగుతారు. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? కొంతమంది నిలుపుకోలేరు. ఈవెన్ స్లైటెస్ట్ నాషియా, అంటే కొంచెము ఆ వామిటింగ్ సెన్సేషన్ రాగానే కక్కేస్తారు. కరెక్టేనా? కొంత ఇబ్బంది కలగగానే ఎందుకు ఈ పొట్టలో ఇంత ఇబ్బంది బయటకు పంపించేస్తే బెటర్గా కొంత బెటర్ ఫీల్మెంట్ అవుతుందేమో అని చెప్పి కక్కేయడం మొదలు పెడతారు. ఇవే సంఘశాఖల యొక్క ధోరణి అని చెప్తాడు దేవుని ప్రవక్త. అదే వారి భోజన బల్లలపైన కనబడుతున్నది. ఎందుకంటే కడుపులో చేదుగానే ఉంటుంది, ఆ చేదు మంచిని కలిగజేసేదే. కరెక్టేనా? ఇప్పుడు చేదైనది తింటున్నప్పుడు ఎన్ని రోజులు చేదు ఉంటుంది? ఏదే ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒక వేపాకు ఉంది, మొదటి రోజు తిన్నారు, మనకు అక్కడ తొలిగొండ పిల్లలందరికీ తినిపిస్తాం మరి రెగ్యులర్గా. ఎవడైతే మాట వినడో, ఎవడు ఆమెను చెప్పడో, ఎవరైతే మీలాగా అని నోరు మూసి కూర్చుంటారో, పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఏం అనలేకపోతూ ఉంటాం మేము. చిన్నపిల్లలైతే ఎవరెవరైతే ఆమెను అన్నారో, పాటలు చక్కగా నేర్చుకోరో, ఒక చిన్న రెమ్మిచ్చి వేపాకు తినిపెట్ట అంటారు. నేను తింటున్నాడు. మొదట్లో అయితే చర్చిలోనే వాంపింగ్లు, రోజు మాకు క్లీనింగ్ సెషన్లు. ఇప్పుడు ఈ రోజు ఇస్తుంటే నమిలి మింగేస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఏం జరిగింది? అది చేదే, కానీ ఇప్పుడు వాడు ఆ చేదు నేర్చుకున్నాడు. వాడు ఆ చేదుగా లేదు అతనికి. ఆ చేదు ఇప్పుడు ఆరోగ్యకరంగాను, ఆ చేదు అలవాటైనట్టుగాను, ఆ చేదే అతనికి మేలుకరంగా మలచబడింది. అది అట్లాగే దేవుడు కూడా ఇదే విషయాన్ని మనకు చూపించాలని ఆశపడుతున్నాడు ఆయన. అందుకని అంటాడు, మీరు చూడండి 45వ వచనం చూడండి, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును కదా. ఎవరైతే అంచెలంచెలుగా నేర్చుకుంటూ ఉంటారో వారు మాత్రమే తండ్రి యొద్దకు చేర్చబడుట, ఎత్తబాటులో ఉండడానికి జరుగుతుంది. కానీ నేర్చుకున్నప్పుడు ఊరికే నేర్చుకోవడం ఉండదుగా కదా, ఊరికే నేర్చుకోవడం ఉండదు. మత్తయి సువార్త మనం ఇదివరకు చూసిన ఒక లేఖనాన్ని మరొకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. అయితే ప్రయాసపడి భారము మోసుకొనిచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నేను మీకు నేర్పిస్తాను. కానీ నేర్చుకుంటే ఎలా జరగాలంటే కాడి మోస్తూనే జరగాలి కదా. కాడి భారము మోయబడుతూనే, ఈ వాక్యం వలన కలుగుతున్నటువంటి శ్రమ అనుభవిస్తూనే, ఈ వర్తమానము కోసమైనటువంటి నింద భరిస్తూనే
దీనిని నెరవేర్పు జరిగించడంలో వచ్చే ప్రతి ఇరుకు ఇబ్బంది శ్రమను ఎదుర్కొంటూనే నేర్చుకోవడం జరగాల. కొంత ఇరుకు ఇబ్బంది రాగానే కొంత వెనక్కి జారిపోతారు, మళ్ళీ కొంత సెటిల్ అవగానే మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తారు. ఇది నేర్చుకోవడం కాదు, ఇది కదా, ఇది నేర్చుకోవడం కాదు. దేవుడు నేర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని, కండిషన్ ఏర్పాటు చేశారు. ఎలా నేర్చుకోమంటున్నాడు ఆయన? కాడిని మోస్తూనే నేర్చుకుని తీరాలి. నేర్చుకున్నవాడే తండ్రి యొద్దకు వస్తాడు. ఆయన నేర్చుకోమని చెప్పుచున్నది కూడా కంటిన్యూస్గా తినమని చెప్పినటువంటి జీవాహారమే. ఆయన వాక్యము ఈ కాలగడియ వర్తమాన ప్రత్యక్షతలు. ఆమేన్. ఇందుకు ఎంతవరకు నేర్చుకోవాలి? ఎగ్జాక్ట్లీ మనము 5 పరిసర వర్గాల వర్తమానంలో పలుమార్లు చదివాం ఒక మాటని. ఏమని? క్రీస్తు కుమారుని గుర్చినటువంటి జ్ఞాన విషయంలోను, విశ్వాస విషయంలోను మనమందరం ఏకత్వం పొందు వరకు కూడా మనమందరం ముందుకు సాగుటలో పరిచర్య ధర్మం జరిగించడానికి దేవుడు కొన్నిటి ఏర్పాటు చేశాడు. ఎట్లా నేర్చుకుంటాం? ఈ రోజున ఈ 5 పరిచారిక వర్గాల కూడానే ఈ నేర్పించడం అనేది జరుగుతుంది. కరెక్టేనా? 5 పరిచారిక వర్గాలు కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ నేర్పించుట ఏ స్థాయి వరకు మనం తీసుకెళ్ళాలంటే దేవుని యొక్క కుమారుని గురించే జ్ఞాన విషయంలో మనందరికీ కూడా ఏకత్వం రాగలగాల. మనకు సంపూర్ణత, ఆయనకు కలిగిన సంపూర్ణత మనలో కలిగేంత వరకు ఇది నేర్చుకుంటూ వెళ్ళగలగాల. ఇప్పుడు ఇలాగూ వెళ్ళగలిగినటువంటి, ఆ సంపూర్ణతను చేరగలిగినటువంటి, ఆ జ్ఞానంలో దేవుడు ఆశించిన స్థాయికి చేరగలిగిన వ్యక్తి ఎవరంటే ఈ రోజున ప్రవక్త గారు ఒక్కరే. సార్, ప్రతి కాలానికి ఆ సంఘ కాలంలో దూతయే ఈ మాట యొక్క నెరవేర్పుగా ఆయా కాలంలో నిలబడతాడు. కరెక్టేనా? ఈ కాలంలో దేవుడు చెప్పినటువంటి ఆ సంపూర్ణత వరకు చేరింది ఎవరై అంటే మొదటి పడినటువంటి ప్రవక్త గారే. అబ్సల్యూట్లీ. ఆయన ఎలాగో నేర్చుకుంటూ పైకి వెళ్ళాడో, ఉన్నతమైనటువంటి శిఖరాగ్ర స్థాయిని చేరారో, మనం కూడా అలాగే ఎదగాలి. కానీ ఎక్కడో కుంటుపడింది ఇది. అదేంటి, మనము కంటిన్యూస్గా ఆగకుండా వర్తమానాలు చదువుతూనే ఉన్నాంగా, ఎన్నడూ వర్తమానాన్ని ధ్యానించుట ఆపలేదుగా, వినుట ఆపలేదుగా. మన ప్రత్యక్షతలో మనం ఎదుగుతున్నామనేటువంటి ఆ భావన స్థిరముగా ఎందుకు కలగడం లేదు? ఎక్కడో గ్రహించుట్లో తేడా వచ్చింది, నేర్చుకోవడంలో తేడా వచ్చింది, లెర్నింగ్ ప్రాసెస్లోనే ఎక్కడో డీవియేషన్ ఏర్పడుతూ ఉంది. ఈ వ్యత్యాసాన్ని బట్టి నేర్చుకోవలసిన చోట కొన్ని సంగతులు నేర్చుకోలేకపోయినారు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అందుకే ఇదివరకు వర్తమానం మీకు చెప్పాను పోయిన వారంలో, గ్రోయింగ్ ఇన్ రెవల్యూషన్, ప్రత్యక్షతలో ఎదుగుచా. ఇది దేని రిజల్ట్గా వస్తుంది? నేర్చుకోవడం రిజల్ట్గా. వెన్ యూ కీప్ ఆన్ లెర్నింగ్ కదా. ప్రవక్త గారు ఏమన్నారు? యాజ్ యూ గో అలాంగ్, ఇఫ్ యూ డోంట్ లెర్న్, దెర్ ఈజ్ సమ్ మిస్టేక్ ఇన్ యూ. ఏదో నీలో పొరపాటు ఉన్నది. కానీ నువ్వు ఈ దీర్ఘ ప్రయాణం గుండా ముందుకు సాగుతున్నప్పుడు నువ్వు నేర్చుకుంటూనే ఉంటున్నావు అంటే నీలో ఏదైనా సరైనది ఏదో కార్యం చోటు చేసుకుంటుందని అర్థం. ఈ రోజున వ్యక్తిగతంగా కానీ, కాపరి కానీ, సంఘాలు కానీ, ఒక గుంపులుగా కట్టబడిన వారు కానీ ఈ నేర్చుకోవడం అనే ప్రాసెస్లో ఎక్కడో ఒక చోట అటకాయించారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయిపోయారు. ఈ స్ట్రక్ అయిపోవడం ఏం చేసిందంటే పరిపూర్ణతను చేర్చడంలో నిలిపివేసేసింది. ఇక వారు ఎక్కడికి వెళ్ళలేరు. ఎక్కడైతే ఆగారో, దేనినైతే వారి యొక్క ప్రత్యక్షతల యొక్క ఉన్నత స్థాయి అని చెప్పుకున్నారో అక్కడ ఆ సంఘాల యొక్క వృద్ధిని ఆపివేయడం వల్ల విశ్వాసాల వృద్ధి కూడా ఆగిపోవచ్చింది. నా మాట మీరు గ్రహించగలుగుతున్నారు అనుకుంటే. అన్ని చోట్ల ఇలాగే జరుగుతుందా? మెజారిటీ ప్లేసెస్ ఇదే జరుగుతుంది. వారు లెర్నింగ్ని, నేర్చుకోవడాన్ని నోటి మాటతో ఒప్పుకుంటున్నారేమో కానీ క్రియల్లో కనబడతలే. నేను మీకు ఇదివరకు చూపించాను. ఈ గ్రోయింగ్ ఇన్ రెవల్యూషన్లో, ప్రత్యక్షతలో ఎదుగుట అనేటువంటి ఈ మాటలో ప్రవక్త గారు ఎలాగూ దైవికమైన స్వస్థతలు ఎలాగూ ఎదుగుతూ ముందుకెళ్ళారన్న సంగతి మనం చూస్తాం. దాంట్లో కదా క్రియలు, ఏది విశ్వాసం ద్వారా వ్యక్తపరచబడుతున్నటువంటి క్రియలు అనే ఒక వర్తమానంలో దేవుని యొక్క ప్రవక్త స్వస్థతల విషయమై ఇన్ని సంవత్సరాల నుంచి తాను నేర్చుకునేటువంటి సంగతులన్నిటినీ ఒకే ఒక్క వర్తమానంలో కుమ్మరింపజేస్తాడు. టోటల్ ఇన్ఫర్మేషన్. అంటే అసలు దేవుడు స్వస్థత ఇస్తాడా, ఇవ్వడా, ఇస్తే ఎప్పుడు ఇస్తాడు, ఇవ్వకపోతే ఎప్పుడు ఇవ్వడు,
ఇవ్వకుండా ఉండడం గల కారణాలు ఏంటిది, ఇవ్వడానికి గల కారణాలు ఏంటిది, అసలు స్వస్థతని ఎలాగూ చూడాలి, స్వస్థత వెంబడి మరి రానయ్యున్నటువంటి సంగతులు ఏంటి అంటూ పరిపూర్ణమైన సమాచారాన్ని ఆ ఒక చోటే కనబడ్డట్టుగా చేస్తాడు ఆయన. ఈ వర్తమానం చదువుకుంటే దానికంటే ముందున్న వర్తమానాలు మాత్రమే చదివారా, అయ్యో మనలో స్వస్థతలు లేవే అంటే మన మధ్యలో దేవుడు లేడా, అరే మన మధ్యలో కార్యాలు కనబడతలేదే అంటే నిజంగా మనం భక్తులు నిలబడలేదా అనేటువంటి ఒక అభద్రతా భావానికి చాలామంది గురైన వాళ్ళు కూడా లేకపోలే. నేను ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను అయినా నాకేం స్వస్థత కలగలేదుగా అంటూ తమకు తమ భక్తి పైన ప్రశ్నార్థకంగా మార్చుకున్న వారు లేకపోలేదు. దేన్ని బట్టి అంటే ఈ పరిపూర్ణతలో, ఈ ప్రత్యక్షతలో ఎదిగించబడుట అనేటువంటి ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోవడం వల్ల. అయ్యా అందుకే పోయినసారి మీకు అర్థమైనట్లుగా కొంత సాధారణంగా ఉండడానికి, మీరు ఆ కాన్సెప్ట్ను గ్రహించడానికి డివైన్ హీలింగ్ ఉదాహరణ తీసుకున్నాం మనం. ఇది దైవికమైన స్వస్థతను మాత్రమే ప్రత్యక్షతను ఎలా ఎదుగుతూ తీసుకెళ్తామని చూసాం కదా. దాంట్లో కొన్ని మెట్లు చూసాం, కరెక్టేనా? మొదటిది ఏంటయ్యా, స్వస్థత అనేటువంటిది మైనర్ అంటే అది అల్పమైనటువంటిది, తక్కువ ప్రాధాన్యత కలిగింది. తర్వాత ఇది ఒక ఎర, తర్వాత ఎల్లవేళ స్వస్థపరచుట దేవుడి చిత్తము కాదు కదా. ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ రెవల్యూషన్ టు రిసీవ్ దీస్ థింగ్స్. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి కూడా ఇప్పుడు నేను వచ్చిన స్టార్టింగ్లో మీకు ఒక వర్తమానం చెప్పాను. ఇది శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధల పరీక్ష కూర్చో వర్తమానం చెప్పా. మీరు ఎప్పుడు కూడా గుండెపోటు తీసేమని ప్రార్థన చేయకండి అన్న. వినడానికి ఎట్లా కనబడుతుంది? అది ఇట్స్ వెరీ స్ట్రేంజ్. ఆలోచనలో కూడా ఈ మాత్రం దానికి దేవుని దగ్గర రావడం ఎందుకు అనే ప్రశ్నార్థకమైన సంగతులు అవి. కానీ అది ప్రత్యక్షతలు ఎదుగుతున్న వారికి మాత్రమే ప్రత్యేకంగా నియమించబడిన ఆహారాలు అవి కదా. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన సంగతి ఏంటంటే, ఈవెన్ యూ బిఫోర్ రిసీవ్ ది హీలింగ్, అంటే నువ్వు స్వస్థత పొందుకోవడానికి ముందు కానీ, స్వస్థత పొందుకోకపోవడానికి ముందు కానీ ప్రత్యక్షతనే చోటు చేసుకుంటుంది. కరెక్టేనా? పొందుకోవడానికి ముందైనా, పొందుకోకపోవడానికి ముందైనా ప్రత్యక్షత అనేది ఉండి తీరాలి. అంటే దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు దాన్ని. ఇది ప్రత్యక్షతలో మెల్లమెల్ల ఎదగాలి. ఇప్పుడు ఈ రోజున మీకు అనారోగ్యాలు వస్తున్నాయిగా, ఏదో ఇరుకు ఇబ్బంది వస్తుందిగా, ఆ సమస్యకు ముందే మీకు ప్రత్యక్షత రాగలగాలి. ఆ సమస్యకు ముందే ప్రత్యక్షత ఉండాలి. ఏమని, ఎందుకు వస్తుంది, ఎప్పుడు పోతుంది. ఇది మీరు నిజంగా స్వస్థతల విషయంలో ఉన్నతమైన శిఖరాగ్రస్థాయి ప్రత్యక్షత వరకు మీరు ఎదిగినట్లు, వినినట్లు కాదు, నేను చెప్పుచున్నది ఎదిగినట్లు. ఎప్పుడు నీకు నువ్వుగా తెలుసుకుంటున్నప్పుడు, రాబోయేటువంటి ఇరుకులు, ఇబ్బందుల, సమస్యల గురించి దేవుడు ముందుగా చెప్పి ఆ తర్వాత ఎలాగూ జరిగినో దేవుడు మనకు అలాగే చూపిస్తాడు. కరెక్టేనా? యోసేపుడును దేవుడు నిరూపించేప్పుడు అదే జరిగాను, ప్రవక్తలు నిరూపించేప్పుడు అదే జరుగుతుంది. రాబోయే సంగతుల గురించి ముందుగా ప్రవచిస్తారు. ఈ ప్రవచనం ఒక నెరవేర్పు జరిగేసరికి వీరు నమ్మడం మొదలు పెడతారు కదా. అట్లాగే నా అందరి యొక్క అనారోగ్యాల విషయాల్లో కూడా అది రావడానికి మునిపే ప్రత్యక్షత ఉండాలి. వచ్చిన తర్వాత అది పోవడానికి కూడా ఎప్పుడు పోవును, అసలు పోతుందా పోదా, నా మాట వింటున్నారా? పోతుందా పోదా అన్నది కూడా ప్రత్యక్షతలోనే బయలుపరచబడింది ఉండాలా. ఇదే పౌలు గారు చేరుకున్నటువంటి తన అనారోగ్య విషయమైనటువంటి ఉన్నత స్థాయి ప్రత్యక్షత. ఆయన అంటాడు, పోతుంది ముల్లిది ఇంత ఎట్టగుంటుంది ఇది, ఎందుకు, నాకు కాస్త ప్రత్యక్షత ఎక్కువ, నేను హెచ్చిపోతున్నాను కాబట్టి, నేను హెచ్చిపోకుండా ఉండాలని పెట్టాడు. కాబట్టి ఇది ఎప్పటిదాకా ఉంటుంది, నేను సమాధి అయ్యేంత వరకు నాతో పాటు ఇది వస్తూనే ఉంటుంది. హీ నోస్ దాట్, ఆయనకు తెలుసు కదా. ఈరోజు మనకెట్లా తెలిసింది, మనకు ఈ ప్రత్యక్షత తెలీదు, మెడికల్ ప్రత్యక్షత తెలుసు. షుగర్ వస్తే ఉండిపోద్ది, బీపీ వస్తే ఉండిపోద్ది, థైరాయిడ్ వస్తే ఉండిపోద్ది. ఈ మెడికల్ ప్రత్యక్షతలు ఎక్కువైనాయి, ఏది స్పిరిచువల్ రెవల్యూషన్స్ కంటే ఎక్కువగా. మీకు అర్థమైంది అనుకుంటా. ఇది వస్తే పోదు, ఉండిపోద్ది అని అంటున్నారు. కానీ ఆత్మీయంగా మాత్రము అది రావడానికి గల కారణ ప్రత్యక్షతలు, అది పోయే ముందు ఎప్పుడు పోతుంది, అసలు పోతుందా పోదా అన్న విషయాల ప్రత్యక్షతలు, ఇది తెలుసుకోగలుగుటలోనే ప్రత్యక్షతను మనం నెమ్మదిగా ఎదిగినట్లు. అయ్యా విన్నారు, చాలా కాలం విన్నారు, ఇప్పటికి విని 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 మీ చెవుల పైన వర్తమానం మనం రాయొచ్చు ఇట్లా పేర్లతో, అంతగానో విన్నారు. ఇకపైన క్రియలలో ఎదిగే ప్రయత్నం చేద్దాం. క్రియలలో దాన్ని గ్రహించడానికి కావాల్సినటువంటి గొప్ప గొప్ప సంగతులు తెలుసుకుందాం. ఏమంటారు? ఆమేన్. ఈ రోజున మరికొన్ని విషయాల్లో
దేవుడు తన ప్రవక్తను ప్రత్యక్షతను ఎదిగించిన విషయాలు చూపుతూ దాంట్లో మీరు నేను మిగతా సంఘములు మన సహోదరులు ఎక్కడున్నారో కనిపెట్టే ప్రయత్నం చేద్దాం. సో దట్ మనం ఇంకా ఎదగవలసింది ఎంత ఉన్నదో గ్రహించడానికి కావాల్సిన సమాచారం బయట పెడదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. మిమ్మల్ని కొన్ని కొటేషన్స్ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. చలో లెట్ స్టార్ట్ విత్ ఏ మైనర్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. తర్వాత మేజర్ అయిన ముద్రల వైపు అడుగులేద్దాం. మొదట అది అన్నారు మన త్రిత్వం గురించి మాట్లాడారుగా. సో లెట్ స్టార్ట్ విత్ దట్. ట్రినిటీ గురించి స్టార్ట్ చేద్దాం. మరి ఎందుకంటే దాని గురించి కూడా చాలా నేను కూడా విన్నా. ఎక్కడో ఒక పాట పాడుతూ ఉండగా కొంతమంది ఇట్లనే పాడుతున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా. తర్వాత ఎవరు వాళ్ళే లేదు, సైలెంట్ అయిపోయింది. చర్చ అంతా మొత్తం సైలెంట్ అయిపోయింది. ఓహో ఓకే ఓకే సరే పర్లేదు. ఏం చేస్తాం, అడ్డుబండగా ఉందిగా. వెంటనే దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఏకైక దేవ ఆది సంభూతుడు అని వెంటనే మార్చి ఆ అడ్డుబండను దాటాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ యాక్చువల్గా రెవల్యూషన్లో ప్రత్యక్షతలో ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యే ప్రయత్నం చేద్దామా, ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దామా. ఇంతకీ త్రిత్వ విషయంలో, ట్రినిటీ విషయంలో దేవుడి ప్రవక్త యొక్క ఉద్దేశాన్ని కాలానుగుణముగా ఆయన ఎలాగో ప్రత్యక్షతను పొందుకుంటూ ఎదిగాడో ప్రత్యక్షతలో ఆ సంగతులను గమనిస్తే మనం ఎక్కడ అటకాయించడం అర్థమవుతూ ఉంటుంది కదా. మొదలుగా చూద్దాం. చూడు 50-022-7 గ్రోయింగ్ రెవల్యూషన్ కదా. దాంట్లో దైవికమైన స్వస్థత అయిపోయింది. నెక్స్ట్ మనం చూస్తున్నది ట్రినిటీ, త్రిత్వాన్ని చూస్తూ ఉన్నాం. 50-022-7 గాడ్ ఇన్ హిస్ పీపుల్, ఆయన ప్రజలలో దేవుడు కదా. దాంట్లో 37వ పేర చూడండి, దేవుడి యొక్క ప్రవక్త ప్రస్తావించున్న సందర్భాలు గమనిస్తే, ఓ if we just had time to lean on that just a little bit now, but our time is getting away. కొంత దానిపైన మనం ఉంటే ఎంతో బాగుండును, కానీ సమయం త్వరగా ఆగిపోతున్నది గనుక అంటూ ఆయన అంటాడు, God in his son, దేవుడు ఆయన కుమారుడిలో, God in his universe, దేవుడు సృష్టిలో, God in his word, దేవుడు ఆయన వాక్యములో, God in his son, ఆయన కుమారుడిలో, now God in his people for his ఈ రోజున దేవుడు ఆయన ప్రజలలో కొంత సమయాన్ని ఇక్కడ మీరు గమనించినట్లయితే, notice friend, ఇప్పుడు గమనించండి స్నేహితులారా, God in his people. దేవుడు ఆయన ప్రజలలో, Do you believe that God is in his people? దేవుడు తెలుసు కదా. దేవుడి యొక్క ప్రవక్త మాట్లాడుతూ దేవుడు ఎక్కడ ఉంటారప్పుడు ఈ 4 విభజనల గుండా దేవుని వెతికే ప్రయత్నం చేయొచ్చు అంటాడు. ఒకటి సృష్టిలో, తన ప్రజలలో, ఆయన వాక్యములో, మరియు కుమారుడిలో కదా. ఈ 4 దేవుని యొక్క ఉనికిని మనం కనిపెట్టగలుగుతామని చెప్తాడు. దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు ప్రజలలో దేవుడు ఉంటున్న విధానాన్ని మీరు చూస్తే, He certainly is. అవును, ఆయన నిశ్చయముగా ఆయన అలాగున్నాడు. Oh my. ఓ మై, Notice, గమనించండి, there was 120 those godly people. అక్కడ ఆ 120 మంది ఎవరు? కవర్డ్లీ అంటే పిరికి ప్రజలుగా ఉంటున్నటువంటి కొంతమంది ప్రజలు ఉన్నారు. That dared to go up to Jerusalem to take God at his word. వారు దేవుడి యొక్క మాటను ఆధారం చేసుకుని యెరూషలేమునకు దేవుడి మాట మీదే అక్కడికి వెళ్ళి నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. To stay there a little while. కొంతకాలం అక్కడ ఎదురు చూచు వరకు కూడా అక్కడ ఉండడానికి వెళ్తున్నారు. And all of a sudden, అప్పుడు వెంటనే వారి మధ్యలో, while they were up there, అప్పుడు వారందరూ అక్కడ ఉంటుండగా God came down to dwell among his people. అప్పుడు దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి వారి మధ్యలో నివాసం చేయడానికి వచ్చి ఉన్నాడు ఆయన. And when he did, ఎప్పుడైతే ఆయన అలాగూ చేశాడో they went through windows, doors and everything else. అప్పుడు దే వెంట్ త్రూ విండోస్, డోర్స్ అండ్ ఎవ్రీథింగ్. వారు కిటికీల గుండా, మార్గాల గుండా వెళ్ళడం మొదలు పెట్టారు. And out into the streets. వారందరూ కూడా అలాగున కిటికీల గుండా, మార్గాల ద్వారాల గుండా బయట ఉన్నటువంటి వీధుల్లోకి వెళ్ళి They wasn't scared anymore. వారు ఎంత మాత్రం ఇక భయపడుతున్న వారిగా లేరు. యెరూషలేముకి ముందు భయపడుతున్న వారిగా కనబడ్డారు. ఎందుకంటే మమ్మల్ని నడిపించుచున్నటువంటి నాయకుడు లేడు అన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన తర్వాత వారిలో ఉన్న భయం పోయింది. Our God came down. అప్పుడు మన దేవుడు దిగి వచ్చాడు. That third person yonder into the flesh again and leads to night in his people. ఏ పర్సన్?
ఏ పర్సన్? Third. దేంట్లో థర్డ్ పర్సన్? త్రిత్వములో ట్రినిటీలో థర్డ్ పర్సన్ కదా. అయ్యే బ్రదర్, ఇది 50లో బ్రదర్ వస్తున్నాం, 50 నుంచి 65కి వస్తాం, 50 నుంచి 65 దాకా తీసుకొస్తాం మిమ్మల్ని, డోంట్ వరీ. అన్నీ తీసుకురావాలంటే 2-3 రోజులు పడుతుంది, అక్కడక్కడ కొన్ని తీసుకెళ్దాం. ఆయన అంటాడు, ఇప్పుడు వారి మధ్యలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆ త్రిత్వములో ఉన్నటువంటి ద థర్డ్ వన్ కాదు, ద థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ వేరు, ద థర్డ్ వన్ వేరు. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటి అంటే, ట్రినిటీకి ఉండేటువంటి 3 బలీయమైనటువంటి నిర్వచనాలు, డెఫినేషన్స్ ఉంటాయి. దాంట్లో ప్రవక్త గారు బలీయంగా బోధించిందల్లా ఒకటే, ఏమని? దేవుడు 3 కార్యాలయాలుగా ఉన్నాడే కానీ ముగ్గురిగా లేడు అన్నాడు ఆయన కదా. ఇది మనం బహుగా విన్నాం కాబట్టి మన నోళ్ళు పాటలు కూడా రావు. ఇవి కృతానికి నోళ్ళు త్రిత్వపు యొక్క పాటలు కూడా మనకి రావు. కానీ ఇక్కడ ముందుగా ఆయన ప్రత్యక్షం ఎదుగుతున్న విధానాన్ని మీరు క్రమక్రమంగా గమనిస్తే కనుక మొదట అంటాడు, ద థర్డ్ పర్సన్ ఈజ్ యాండరింగ్ అమాంగ్ దెమ్. వారి మధ్యలో వారి పైన కుమ్మరించబడి 3వ వ్యక్తిగా ఆయన దిగి వచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. క్యాజువల్గానే మాట్లాడుతున్నాడు ఆయన, సాధారణంగానే ముందుకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఇది మొదటి ఇడుపు జరిగించబడుతున్న కాలం గనుక, వాక్యం పరిపూర్ణంగా బయలు వెళ్ళలేదు గనుక ఇప్పుడు అలాగ దొర్లి వెళ్ళిన సందర్భమే కదా. మరొక కొటేషన్ చూద్దాం. (52-0713A) ఎర్లీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్లో 66వ పేరు చూడండి, 66 పేరు. Oh, how I feel now? ఇప్పుడు నేను ఎలాగో అనుభూతి చెందుచున్నాను? Our Heavenly Father, I love you with all my heart. మన పరలోకపు తండ్రి, నేను ఆయన నా నిండు హృదయంతో ఆయన్ని ప్రేమిస్తున్నాను. Your spirit moving through the building. ఇప్పుడు ఆయన యొక్క ఆత్మ ఈ యొక్క బిల్డింగ్ గుండా కూడా కదలాడుతున్నది. My soul seems to be catching away. నా ప్రాణము కూడా పట్టుకొని వెళ్ళిపోవచ్చున్నట్టుగా అనుకుంటున్నాను. Oh Jehovah, ఓ యెహోవా, you who come and is standing here now in the form of the pillar of fire. ఇప్పుడు నీవే అగ్ని స్తంభముగా ఉన్న ఆకృతిలో నీవు మా మధ్యలోకి వచ్చి నువ్వు నివాసం చేస్తా ఉన్నావు. As the word can't say it is not so. అలాగూ చేయబడుటలేదని వాక్యము చెప్పుటలేదు. They see. వారు చూస్తున్నారు. There it is scientifically proved. ఇప్పుడు ఈ రోజున వారు దాన్ని శాస్త్రీయముగా నిరూపించి ఉన్నారు కూడా. The church believes it. సంఘము నమ్ముచున్నది. God, దేవుడు you speak each night ఈ రోజు రాత్రి వేళ ప్రభు నువ్వు మాట్లాడు, and vindicate it's the truth. ఇది సత్యమని నువ్వు నిరూపించు. Truly we are not much in this world. నిజంగానే మనము ఈ లోకంలో ఏది కాదు కానీ We are looked down of but ఈ లోకంలో మనం కిందికి చూపించబడుతున్న తక్కువ చేయబడిన ప్రజలుగానే ఉంటున్నాము. God we కానీ దేవుడా, వి బిలీవ్ వీఆర్ యాక్సెప్టెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనము క్రీస్తునందు మాత్రము అంగీకరించబడిన వాటిగానే ఉన్నాము. and in return ఆ has given us the Holy Ghost. ఆయన తిరిగి బదులుగా మనకు తన పరిశుద్ధాత్మనిచ్చాడు. We love him. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. That great third person of the Trinity who runs through our hearts. ఇప్పుడు మన హృదయములో మండుచున్నటువంటి ఆ 3వ వ్యక్తిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు కదా. ఫస్ట్ 50లో చూశారు, 52లో చూశారు. ఇప్పుడు కూడా ఆయన ఏమంటాడు? ట్రినిటీని నమ్ముతున్నట్టుగానే, త్రిత్వాన్ని పట్టుకున్నట్టుగానే దానిపైన ఎలాంటి వ్యత్యాసమును చూపకుండా ముందుకు సాగిస్తూ తీసుకెళ్తూనే ఉన్నాడు కదా. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆ తర్వాత రాబోతున్నటువంటి కాలాలలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను చూద్దాం. నేరుగా 60లోకి వద్దాం. మరి అంత ప్రతిదీ చూస్తే కూడా ఎక్కువ టైం పడుతుంది. 60-0729. దానిలో 47 పేరు చూడండి. We have been cleansed by the blood of Jesus. మనము యేసు యొక్క రక్తము గుండా కడగబడిన వారము. And I do believe in you. నేను ఆయన యొక్క పరిశుద్ధతను నమ్ముచున్నాను ఖచ్చితముగా. Holy Ghost religion and holiness. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క మతమును మరియు పరిశుద్ధతను నేను నమ్ముతున్నాను. I believe that a man cleaned up from your life of sin. ఇప్పుడు నేను నమ్ముచున్నాను, ఒక వ్యక్తి తన పాపముల నుంచి తను కడగబడిన తర్వాత Quits all of his drinking, తన యొక్క మద్యము తాగే అలవాటులో నుంచి తను బయటకు వస్తాడు. lying, stealing and
అతడు అబద్ధమాడుటయు దొంగతనము చేయుటయు ప్రతిది వాక్య విరుద్ధమైన ప్రతిదానిలో నుంచి కడగబడిన వ్యక్తి బయటకు వచ్చేస్తాడు. I believe he lives for God. మనము ఇప్పుడు ఆ వ్యక్తి దేవుడి కోసమే నివసించుచున్నాడని మనం విశ్వసిస్తున్నాము. Because the spirit in him is God's spirit. ఎందుకంటే అతను నడిపించుచున్న ఆత్మ దేవుడి ఆత్మ గనుక. And that spirit leads him and guides him into righteousness and holiness. That God would live in him and do his will in him. Now, ఇప్పుడు there would only one difference. Then would keep Jesus from being the same that walked on Galilee as to be here with us tonight. ఇప్పుడు ఈ రోజున ఆ గలిలియ ప్రాంతంలో నడిచినటువంటి అదే యేసు. Now remember, ఇప్పుడు గమనించండి, the Jesus I am talking about is the third person. యేసు, ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ యేసు ఎవరో కాదు, మూడో వ్యక్తి, ద థర్డ్ పర్సన్ కదా. ఇది ఎప్పుడు? ఇది 60లోనే, కరెక్టేనా? ఇక ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇక కదా. సంఘకాలు ఎప్పుడు బయలుపరచబడ్డాయి? 61, 62. 7 ముద్రల ప్రత్యక్షత ఎప్పుడు? 63. కాబట్టి ఈ ప్రస్థానం ఎప్పటి వరకు కనబడాలి మనకు? 61 లోపల అయిపోవాలి, 62 లోపల ముగిసిపోవాలి, 63 తర్వాత ఉండకూడదు అసలు. కరెక్టేనా? అంతే కదయ్యా. ఎస్ఆర్నో? దేవుడి యొక్క ప్రత్యక్షతలో ప్రవక్త గారు అంచెలంచెలుగా ఎదుగుటలో ఆయన మూడో వ్యక్తి త్రిత్వంలో మూడో వ్యక్తి అని చెప్తూ మాట్లాడుతూ ఆయన మెల్లగా వీటినే ప్రస్తావిస్తూ నామని అట్లాగే తీసుకెళ్ళాడు. కానీ ద మోస్ట్ గ్రౌండ్ బ్రేకింగ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే అంటే 61లో చేశాడు ఆయన. 61లోనే చూడండి, 61 0108 రెవల్యూషన్ చాప్టర్ 4 పార్ట్ 3లో 174 పేరా చూడండి, 174 పేరా చూడండి. దిస్ ఈస్ ద మోస్ట్ గ్రౌండ్ బ్రేకింగ్ స్టేట్మెంట్. దేని విషయంలో? ట్రినిటీని గురించి ఇక్కడే ప్రవక్త గారు మొట్టమొదటిసారిగా అత్యంత బలమైనటువంటి ఖండనతో ముందుకు సాగినట్టుగా చూస్తూ ఉంటాము. 174 ఇప్పుడు చూడండి. నా ఇప్పుడు ఇది ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఈ వర్తమానం ఎక్కడ బోధించాడు? డీటెయిల్స్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ప్రవక్త యొక్క వర్తమానాలు వింటున్నప్పుడు నేను మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. ప్రవక్త, నేను స్టార్టింగ్లో ఒక వర్తమానం ఎత్తాను, మీకు గుర్తుందా? ఏమని? ప్రవక్తను ఎలా గ్రహించగలిగాలనేటువంటి కాన్సెప్ట్తో మాట్లాడుతూ మనం మందిరం యొక్క యాజమాన్యాన్ని గురించి మాట్లాడలేం. కరెక్టేనా? ఎస్ఆర్నో? దాని యొక్క పైన మరొక విషయం ఉంటుంది. ఏమని? టేపులను మనం గ్రహించవలసిన విధానాన్ని గురించి మాట్లాడుతూ ప్రవక్త గారు ఏదైనా ఒక వర్తమానం చెప్తుంటే ఆ వర్తమానాన్ని మనం ఎలా చూస్తామంటే 3 ఇడుపుల గుండా మాత్రమే చూస్తాం కదా. మొదటి ఇడుపులో చెప్పారా, రెండో ఇడుపులో మాట్లాడారా, మూడో ఇడుపులో మాట్లాడారు, ఇది మాత్రమే చూస్తాం. కానీ ఇది మాత్రమే కాదు, ఆయన మాట్లాడేటప్పుడు తన సొంత సంఘంలో మాట్లాడారా, పక్క వాళ్ళ సంఘంలో ఇది కూడా చూడాలా. మీరు వింటున్నారా? నేను మీకు ఇప్పుడు చూపిస్తాను దాని వ్యత్యాసం ఏంటిదో. ఆయన తన సొంత సంఘంలో మాట్లాడుతున్నప్పుడు దాని కాంటెక్స్ట్ ఎలా ఉంటుందో, పక్క వాళ్ళ సంఘానికి వెళ్ళినప్పుడు యాజ్ ఎ గెస్ట్గా, కాపరిగా, ఒక ప్రవక్తగా అక్కడికి వెళ్ళినప్పుడు దానిలో మార్పులు చేర్పులు ఎలా ఉంటాయో వీటన్నిటి చూడగలగాలి. వర్తమానం చదివేటప్పుడు మనం పొందుకోదగిన ప్రత్యక్షత కూడా అదే. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇది ఎక్కడ చెప్పాడు ఈయన? జెఫర్సన్ విల్లే బ్రన్హమ్ టెబర్నకిల్ తన సొంత సంఘమేగా. అందుకే తన సొంత సంఘం ఎలా ఉంటుంది? మొత్తం కుండ బదులు కొట్టేట్టు ఉంటుంది కదా. ఇప్పుడు నేను వేరే వాళ్ళ చర్చికి వెళ్ళాను అనుకో, ఏమంటాము? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీరు తప్పు చేయొద్దు బ్రదర్, మీరు బాగా బ్రదర్ సరిగ్గా కూర్చోండి, అమ్మ ఏమైనా ఇబ్బంది అంటాము. అదే మన సంగతే, ఏమైంది బ్రదర్ బయటకు నిలబడి కాసేపు అంటున్నాం. సార్ సొంత సంఘంలోనే స్వతంత్రత. అది ప్రవక్త గారి యొక్క బోధ కూడా ఈ మాట పైన, ఈ ఆలోచన పైన కొంత వ్యత్యాసాన్ని మీరు గమనించగలుగుతారు. చూడండి జాగ్రత్తగా. ఆయన అంటాడు, నౌ మీ టేపులు ఆపివేయకండి, బయటకు వెళ్ళిపోకండి. ఓ త్రిత్వపు సహోదరులారా, దీన్ని వినండి. మీరు కొంత సమయం కూర్చొని ఇంకొంత వినండి దీన్ని. మీరు దీన్ని ఎంతగా మీరు ఆపాదించుకున్నారంటే త్రిత్వాన్ని, మీ సంఘాన్ని కూడా మీరు ఎంతగా దీన్ని బాకీగా ఉండిపోయినారంటే
మీరు ఈ టేపులు తీసుకోవడం ఎంత మాత్రం ఆపొద్దు, Just stay with it. దానితో పాటే ఉండండి. Search it by the word and see if it's right. నీవు కావాలంటే నేను చెప్పుచున్న దాన్ని వాక్యం చేత చూసి అది అలాగున్నా లేదో గమనించు. The Bible said, పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది "Prove all things." ప్రతిదాన్ని నిరూపించమని చెప్పుచున్నది. I know it's unpopular. నాకు తెలుసు ఇది పెద్దగా ప్రఖ్యాతి చెందింది కాదు నేను చెప్పేది. So was Jesus, so was the message always. యేసు ఎలాగో ఈ వర్తమానం కూడా అలాంటిదే, ప్రఖ్యాతి చెందింది కాదు ఇది. You loved me when I come and healed the sick and afflicted among you. మీరు నన్ను ఎంతగా ప్రేమించారంటే నేను మీ మధ్యలోనికి వచ్చి రోగముతో బాధపడుచున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి వారిని యొక్క రోగాలు పోగొట్టినట్లుగా నేను స్వస్థత కార్యాలు చేస్తుంటే నన్ను మీరు ఎంతగానో ప్రేమించారు. ఓ ట్రినిటేరియన్ బ్రదర్స్, ఎవరు? Thought it was great. త్రిత్వపు సహోదరులు ప్రవక్త గారికి ఎంతగానో ప్రేమించారు. సంవత్సరాల పొడుగుత టికెట్లు మొత్తం షెడ్యూల్ అయిపోయి కూర్చోబెట్టారు, అంత ప్రేమించారు కదా. తర్వాత You thought it was great. మీరు అనుకున్నారు ఇది చాలా గొప్పది, ఆ స్వస్థతను గురించి గొప్పది అనుకున్నారు. Great crowds and built up the church. గొప్ప గొప్ప సమూహాలు, గొప్ప గొప్ప సంఘాలు కడతాయి అన్నారు. Now, ఇప్పుడు Jesus did the same thing until one day he had to get down the truth. యేసు కూడా ఇదే పని చేశాడు. ఒకానొక సమయంలో సర్వసత్యాన్ని బయలుపరచబడవలసిన గడియ వచ్చేంత వరకు ఆయన చేసిన పని కూడా ఇదే. And when he did, ఏమని? ఇదిగో నేనే జీవాహారం అని చెప్పినప్పుడు తమలో తాము సనుగుకునే పరిస్థితి వరకు వచ్చారు. అంతకు మునుపు కూడా వెంబడించారు. సమూహాలు సరిపోవడంలే, ఒక్కొక్కరిపైన ఒకరు పడిపోతా ఉన్నారు. అసలు విపరీతమైన సమూహం అది. కానీ ఎప్పుడైతే సత్యం బయలుపరచబడవలసినటువంటి సిద్ధాంతము ఒక ఆ సమయం రాగానే అందరూ కూడా ప్రేమించడం ఆపేస్తారు. ఇక దూరం జరగడం మొదలు పెడతారు. ఇక యేసుకు జరిగినట్టుగా నీ వర్తమానాన్ని జరుగుతుంది అంటున్నాడు ఆయన, తనకు జరిగినదే అంటున్నాడు ఆయన. అంటాడు చూడండి, and when he did, ఎప్పుడైతే ఆయన చేశాడో even 70 turned away from him. ఏ 70 మంది అయితే వెంబడించారో ఆ 70 మంది కూడా ఆయన వదిలి వెళ్ళిపోవడం జరిగింది. And he turned to the rest, the 12, and said, అప్పుడు ఆయన మిగిలిన 12 మంది వైపు తిరిగానంటాడు, "Will you go also?" మీరు కూడా వెళ్ళని ఉద్దేశించుచున్నారా అని అడిగాడు. And Peter said, అప్పుడు పేతురు అంటాడు, those notable words, ఇది చాలా గుర్తింపదగినటువంటి విషయాలు. చూడండి, "Lord, ప్రభువా who would be good for? మేము ఎవరి యొద్దకు వెళుదాము? But thy words alone are eternal." నీవు మాత్రమే నిత్య జీవం గలవాడవు కదా, నిత్య జీవ మాటలు గలవాడవు కదా, నీ దగ్గర నేర్చుకోవాలి కదా, నీ మాటలే జీవాహారం కదా, మేమెక్కడికి వెళ్తాము? And God's word alone is eternal. దేవుడి వాక్యము మాత్రమే నిత్యమైనటువంటిది. And finally, anywhere that God ever had anybody baptized in the name of the Father, ఒక్క Son, and చోటైనా చూపించండి దేవుడి యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందుకున్న వ్యక్తి ఒక్కరంటే ఒక్కరు బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు ఒక్క చోట కనబడదు, ఉంటే చూపించండి అని సవాళ్ళు విసురుతున్నాడు ఆయన. you go to Matthew 28:19, మీరు మత్తయి సువార్త 28:19 వెళ్ళి చూసినప్పుడు Father, Son, and Holy Ghost, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు where Matthew said, ఎక్కడైతే మత్తయి చెప్పుచున్నాడో "Go ye therefore మీరు వెళ్ళండి, and teach all nations, ప్రతి ఒక్కరి దేశములన్నిటి కూడా ఇది బోధించండి, baptizing them in the name of the Father, Son, మీరు Holy తండ్రి Ghost." కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వడం చెప్పానా? And anybody that thinks that Father, Son, Holy Ghost is a ఎవరైనా సరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ పేర్లు కాదని అందరికీ తోచుతున్నది కదా, అందరూ విశ్వసిస్తున్నారు కదా. it shows there is something wrong with their education. ఇది ఒకవేళ ఎవరైనా తండ్రి అంటే పేరని, కుమారుడు అంటే పేరని, పరిశుద్ధాత్ముడు అంటే పేరని ఏ వ్యక్తి అయినా అనుకుంటే అసలు ఆ వ్యక్తికి విద్య సరిగ్గా రాలేదని అర్థము, అటు సరిగ్గా స్కూల్కి వెళ్ళలేదని అర్థము, వాడికి చదువు లేదని అర్థము. ఎసార్నో? తర్వాత Now, ఇప్పుడు for a 7th grade student to say that to bishops that listening to this, ఇప్పుడు 7వ తరగతి చదివిన నేను అంటే ప్రవక్త గారు ఇప్పుడు బిషప్ లైన వాళ్ళకి చెప్తున్నా నేను ఏమని, ఈ సంగతులను గురించి. Father is not a name, తండ్రి అనేటువంటిది పేరు కాదు, Son is no name, కుమారుడు అనేది పేరు కాదు, and Holy Ghost is no name. పరిశుద్ధాత్ముడు అనేది పేరు కాదు. They are titles that goes to the name. అవి బిరుదులు, టైటిల్స్, గౌరవప్రదమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఈ సంగతులను చూపించేటువంటి బిరుదులై ఉన్నవి కానీ ఇవి పేర్లు కాదు. They are titles that goes to the name of Father, Son, Holy Ghost, which is Jesus Christ. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు అయినటువంటి ఆయనకు తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్ముడిగా ఆయన ఉన్నాడని బిరుదులను చూపించినటువంటిదే కానీ ఇది పేరు కాదు. Remember, ఇప్పుడు గమనించండి, that's not in anger, ఇది కోపంలో కాదు నేను చెప్పుచున్నది. that's set in love and godly respect. నేను ప్రేమతో
దైవికమైనటువంటి గౌరవాలతో ఈ సంగతిని మీకు తెలియపరుస్తున్నాను. With love and consideration for the full body of Christ, to where I am invited by my Trinitarian brother and all over the world to come and preach in their congregation. But I never mention it when I am going among you. I want to be, unless you ask me yourself, and I will go over to the parish with you and walk and talk with you about it. But before your congregation, it would stick with them up. It's your place to get the revelation and go teach your flock. You are the shepherd of the flock. I am speaking to ministers. Of you don't understand. Come, let's sit and reason together. The Bible said, prove all things and hold fast to the what's good. చదువు కొంచెం కంటిన్యూ చేయండి. Where the sacrifice was washed, and we are washed. Oh, don't forget that. We are coming back into after a while, washed by the water of the word. ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారమ్మా? 179. కొంచెం బాగా ముందుకెళ్ళిపోయాం. కొంత ఒక్క నిమిషం, కొంత ఒక్క పేరా ఎక్కడ మిస్ అయిపోయింది. దీంట్లో 169 పేరాకి రండి ఒకసారి. Now, my precious brother, I know this is a tape also. నాకు తెలుసు ఇది టేప్ చేయబడుతుందని. Now don't get excited. నువ్వు బాగా ఎక్కువగా ఉత్సాహము చెందకు. Let me say this with godly love. నన్ను దీనిని దైవికమైన ప్రేమతో చెప్పనివ్వండి. The hour has approached. ఎందుకంటే గడియ వచ్చేసింది, దగ్గరగా ఉంది కాబట్టి. Where I can't hold still on these things no. ఈ విషయాలపై నన్ను నేను నిలుపుకోలేక చెప్పేస్తున్నా. Too close to the coming. దేవుడి రాకడకు దగ్గరగా ఉన్నాం కాబట్టి చెప్పుచున్నా. Trinitarianism is of the devil. త్రిత్వము దయ్యమునకు సంబంధించింది. I say that త్రిత్వము దయ్యానికి సంబంధించింది. ఈ మాట నేను ఎలా చెప్తున్నానంటే, ఐ సే దట్ thus saith the Lord. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడన్న మాటతో ఈ స్టేట్మెంట్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. కరెక్టేనా? ఇప్పుడు త్రిత్వము దయ్యమే, కరెక్టేనా? ప్రకటన గ్రంథంలో మనం 3 కప్పలను చూస్తాం, కరెక్టేనా? ఆ కప్పలకు ఉన్నటువంటి బుద్ధి ఏంటి? దే లుక్ బ్యాక్వర్డ్. ఆ 3 కప్పలు కూడా దేనికి సాదృశ్యంగా చెప్పబడుతున్నాయి? వారి యొక్క త్రిత్వపు బోధనలు చూపుతున్నట్టుగానే సాదృశ్యంగా కనబడతా ఉంటున్నాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు త్రిత్వం ఎల్లవేళలా కూడా దయ్యానికి సంబంధించింది. అంతేకాకుండా దేవుడి ప్రవక్త అంటాడు, ఇంకొంచెం ముందుకు రండి. look where it comes from. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? It comes from the Nicene Council. ఇది నైసియా కౌన్సిల్ సభలలో నుంచి క్యాథలిక్ సంఘం యొక్క నియంతృత్వము గుండా ఇది బయటకు వచ్చింది. When the Catholic Church became in rulership, the word Trinity is not even mentioned in the entire book of the Bible. అసలు త్రిత్వము అన్న పదాన్ని బైబిలులో మీరు ఎక్కడ కూడా కనిపెట్టలేరు అంటున్నాడు ఆయన. And as far as 3 gods, that's from hell. ఇప్పుడు 3 దేవుళ్ళు అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది నరకములో నుంచే ఉత్పత్తి అయింది కదా. తర్వాత There's one God. అక్కడ కేవలం ఒక్కడే దేవుడు ఉన్నాడు, That's exactly right. అది సత్యమై ఉన్నది. Now, do you say that? అప్పుడు అయ్యా మంచిగా గమనించండి. అయితే నువ్వేమంటున్నావు సోదరుడు బ్రహ్మా? Do you believe that all these people that Trinitarians are of hell? అంటే ఇప్పుడు నువ్వు త్రిత్వాన్ని నమ్మే వాళ్ళందరూ నరకానికి పోతారంటున్నావా? No, sir. మీరు చెప్పండి అయ్యా. త్రిత్వం నమ్మే వాళ్ళందరూ ఏమవుతారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు త్రిత్వాన్ని నమ్మే వాళ్ళు నరకంలోకి వెళ్తారా వెళ్ళరా? నో అని చదివారు కాబట్టి నెక్స్ట్ వెంటనే సిస్టర్ రాకుండా నో అని వేసి అందుకే మీరు వినేశారు. వెళ్ళరా? ఇప్పుడు త్రిత్వం నమ్మితే వెళ్ళరా? ఇది కొంత ఆశ్చర్యంగా ఉందండి. ఇప్పుడు త్రిత్వాన్ని నమ్మితే మాత్రము పరలోక రాజ్యం ఉందా? హలో, మీరు నాకు సమాధానం చెప్పడం లేదు. నేను మిమ్మల్ని అడుగుతాను. అందుకే నేను నెక్స్ట్ మిమ్మల్ని కలిసి ముద్రలకు కూడా తీసుకెళ్తా. అంటే ముద్రల యొక్క కాన్సెప్ట్ కాదు, ద రెవల్యూషన్ ఆఫ్ స్కిల్స్ గురించి మాత్రం మాట్లాడతాను కాసేపు. ఈ మైనర్ టాపిక్లలోనే ప్రత్యక్షతలు ఎంత ఎదిగామో ఒకసారి చెక్ చేసుకుంటే చాలా గుదిబండలు కనబడుతూ ఉంటాయి. ఇంతకీ ఇప్పుడు త్రిత్వాన్ని నమ్మితే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్తాడా వెళ్ళడా? అమ్మా
అరే బహుశా ఈ చదివిపించక ముందు అడిగిపిస్తే బాగుండే ఒక ఈ ప్రశ్న, అప్పుడు కొన్ని సమాధానాలు వచ్చేవేమో. ప్రవక్త గారు అంటారు, ఆయన అంటాడు చూడండి, ఆయన అంటాడు 170 parallel. Now, do you say then, do you believe that all these people, that Trinitarians are of hell? ఈ త్రిత్వ సంబంధమైనటువంటి ప్రజలందరూ కూడా నరక సంబంధులు అని చెప్పుచున్నావా? నో సార్, ఐ బిలీవ్ దే ఆర్ క్రిస్టియన్స్, బట్ ది అవర్ ఈజ్ అప్రోచింగ్ బ్రదర్ వేర్ దే ఆర్ సిన్సియర్లీ రాంగ్. వారు పొరపాట్లు తప్పిదాల్లో ఉన్నారని మాత్రం నేను చెబుతున్నాను, కానీ వారు నరక సంబంధులని మాత్రము నేను చెప్తలేడు కదా. ఇప్పుడు త్రిత్వాన్ని నమ్మడం పొరపాటు తప్పే, కానీ నరకాన్ని తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. కరెక్టేనా? ఎస్ సార్ నో? మరో కొటేషన్ చూపిస్తారు. ఇప్పుడు 65-0725 M. నేను చెప్తున్నదాన్ని ఒక ఆర్డర్ క్రమంగా రాసుకోండి, అంటే ఇయర్ బై ఇయర్గా. మధ్యలో కొన్ని మనం చేర్పిస్తామా, చూపించవలసి ఉంటుంది. 0725 M, ది అనాయింటెడ్ వన్స్ ఎట్ ది ఎండ్ టైమ్. దాంట్లో 69వ పేరా నుంచి చూడండి. ఈ రోజునైతే సంఘాలు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత గురించి నమ్మే సంఘాలే లేవయ్యి. ఈ రోజున ఏది సిద్ధాంతపరమైనటువంటి సంఘశాఖ యొక్క సిద్ధాంతాలు నేర్పించుటలో నమ్మకం కలిగి ఉంది, కానీ ప్రత్యక్షత లేదు, నమ్మకం లేదు. కేవలం ప్రత్యక్షత ద్వారా మాత్రమే కయ్యను కన్నా హేబెలు మేలైనటువంటి శ్రేష్టమైన బలిని అర్పించగలిగినాడు. అదే ఆయనను నీతిమంతుడు అని పిలవడానికి గల కారణమును సాక్ష్యం ఉత్పత్తి చేయడానికి కారణమైంది. ఆమేన్. మీరు దాన్ని చూడగలుగుతున్నారని నమ్ముచున్నా నేను. చూడండి, మనం ఎక్కడ నివసిస్తున్నాము. ఇప్పుడు ఈ గడియను చూడండి. నేను ఇప్పుడు చూడండి, నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను చాలా కాలం కిందట కదా, ఒక మంచి వ్యక్తి అయినా, అతడు క్రైస్తవ తత్వవేత్త కదా, స్కాలర్, చాలా జ్ఞానం కలిగినాడు. ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, ఆయన అన్నాడు నాతోని, సహోదరుడు బ్రహ్మా, అసలు మేము ప్రతి ప్రత్యక్షతని కూడా తృణీకరిస్తామయ్యా. అప్పుడు నేనన్నాను, ఓ అట్లయితే నువ్వు యేసుక్రీస్తుని కూడా తృణీకరించాలి, ఎందుకంటే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసుక్రీస్తులో కుమ్మరించబడుతున్నటువంటిది ప్రత్యక్షతగా. నువ్వు ప్రత్యక్షతని తృణీకరిస్తున్నాను అంటే యేసు ప్రభువుని కూడా తృణీకరించాల్సిందే. తర్వాత అంటాడు, ఆయనే దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నాడు. దేవుడే మనుషుని యొక్క శరీరంలోనికి తను తాను కుమ్మరించుకొని వచ్చి ఉన్నాడు కనుక నీవు ఎంతవరకైతే దాన్ని చూడలేకపోతావో అంతవరకు కూడా నువ్వు కోల్పోయిన వాడవే, తప్పిపోయిన వాడవే. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఎంతవరకైతే నేనే ఆయనని మీరు నమ్ముతారో, లేదంటే మీరు మీ పాపాల్లో మీరు చనిపోతారు. ఆయనే దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నాడు యేసు. తర్వాత దేవుని యొక్క ఆత్మయే మనుష్యుని యొక్క శరీర దారిలోనికి తను తాను కూడా ఆకృతిని చేసుకొని ఉన్నది. నువ్వు దాన్ని నమ్మలేకపోతున్నావా? నువ్వు కోల్పోయినట్టే, నువ్వు తప్పిపోయిన వాడవే. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఆయనను మూడో వ్యక్తిగా, థర్డ్ పర్సన్ గా పెట్టావా, లేదా రెండో వ్యక్తిగా పెట్టావా, దేవుడికి పక్కన మరో వ్యక్తిగా నువ్వు పెట్టావా, నువ్వు తప్పిపోయినట్టే, కోల్పోయినట్టే. ఇప్పుడు చెప్పండి, త్రిత్వాన్ని నమ్మితే ఇంతకీ ఉంటారా పోతారా? త్రిత్వాన్ని నమ్మితే ఉంటారా పోతారా? ఐ డోంట్ సే దట్ దే ఆర్ ఆఫ్ ది హెల్. I believe they are Christian brothers, but I do confirmly say that they are in wrong. వారు పొరపాట్లో ఉన్నామని చెప్తున్నాను, కానీ వారు నరక సంబంధంలో నేను చెప్పడం లేదు అని అన్నాడు ఆయన. కానీ 65లోకి వచ్చరికి మాత్రం ఆయన ఏమంటున్నాడు, త్రిత్వమును నమ్ముతున్న ప్రతి ఒక్కరూ ఒకవేళ యేసును కనుక మూడో వ్యక్తి, రెండో వ్యక్తి,
దేవుడి పక్కనుండే మరో వ్యక్తిగా చెప్తే ఆయనే దేవుడు అన్న మాట కాకుండా మరో మాట చెప్పి నమ్మారా, యు ఆర్ లాస్ట్. తర్వాత చూడండి అని అంటాడు, Except you believe that I am He, you will die in your sins. కంటిన్యూ చదవండి. No wonder they could not see Him. ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఆయనను వారు చూడలేకపోవుటలో. No man can come to me except my Father draws him. ఎందుకంటే నా యొద్దకు నా తండ్రి తన యొద్దకు ఆకర్షించు వారిని తప్ప ఎవడు ఆయన యొద్దకు రాలేడు. And all the Father has given to me, ఏదైతే తండ్రి నాకు మొత్తంగా అప్పచెప్పి ఉన్నాడు, in the roots, will come to me. See, you get it? ఎంతమందిని అయితే దేవుడు నాకు అప్పచెప్పాడో వారందరూ నా యొద్దకు వస్తారు. మీరు గమనించగలుగుతున్నారా, చూడగలుగుతున్నారా? How we should love Him, మనం ఆయన ఎలాగో ప్రేమించాలి, adore Him, ఎలాగో ఆయన నిజంగా అడోర్ చేయాలి, praise Him, ఎలాగో స్తుతించాలి. to see the fruit of the Spirit in the last days, and the bright tree ripening in the top of the time. చాలు. ఇప్పుడు చూడండి, 61కి 65కి వ్యత్యాసం కనబడింది. కరెక్టేనా? ఇస్తారో 61లో ఏదైతే జెఫర్సన్ విల్లో ఏ నెలలో చెప్పాడో వర్తమానం చూడండి. 61లో చెప్పింది ఏది? ఫస్ట్ మంత్లో. 61లో జనవరిలో తన సొంత సంఘంలో చెప్తూ త్రిత్వ సిద్ధాంతము, ట్రినిటేరియనిజము, నేను ఇంకా దీన్ని గాడ్ హెడ్ అనే వర్తమానం చాలా లోతులో చెప్పాల్సి ఉంటుంది అప్పుడు, ద మిస్టరీ ఆఫ్ గాడ్ హెడ్ మాట్లాడుకుంటున్నప్పుడు. అయితే ఆయన అంటాడు త్రిత్వ సిద్ధాంతం అనేది దయ్యానికి సంబంధించింది, ఇది దశైదలాడు, దీనిలో మార్పు లేదు. ఒకసారి దశైదలాడు వస్తే మార్చలేంగా. వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, ప్రవక్త గారి యొక్క ప్రిడిక్షను కాదు, ఇది యెహోవా యొక్క మాట, ఇది అలాగే స్థిరపరచబడినట్లే. ఆ తర్వాత అక్కడ ఆయన ఏమంటాడు, మరి నీవు త్రిత్వాన్ని నమ్ముతున్న వారు నరకానికి వెళ్తున్నారని నువ్వు చెప్పుచున్నావా అన్నప్పుడు ప్రవక్త గారు ఏమంటారు, లేదంటాడు. 65లోకి వచ్చేసరికి మాత్రము అవును, మీరు ఆయన మూడో వ్యక్తిగా, రెండో వ్యక్తిగా, దేవుడికి పక్కన మరో వ్యక్తిగా ఏ విధంగా పెట్టినా ఖచ్చితంగా యువర్ లాస్ట్, మీరు తప్పిపోయినట్టే చెప్తున్నాడు. ఇప్పుడు తన సంఘంలో ఏ మాట అయితే దేవుడు ప్రవక్త చెప్పాడో ట్రినిటేరియం దయ్యానికి సంబంధించిందని, ఈ మాట చెప్పిన నెల రోజులకే ఆయన చెప్పిన మరో మాట చూపిస్తాం మీకు. నా మాట వింటున్నారా? ఆయన త్రిత్వ సిద్ధాంతం అనేది దయ్యానికి సంబంధించి దశైతులాడని చెప్పిన 1 మంత్కే వేరే సంఘానికి ఒక గెస్ట్ రోల్, అంటే తను బోధించడానికి గెస్ట్గా ఆహ్వానించబడి చోట ఆయన చెప్పిన మాట చూపిస్తాను చూడండి. 61-0211. 61-0211 అబ్రహాం అనే వర్తమానంలో 168వ పేర చూడు. 168. Now, ఇప్పుడు look at the angel with his back turned. ఇప్పుడు ఆ దూతను చూడండి, వెనక్కి తిప్పబడి చూస్తున్న ఆ దూతను చూడండి. Told Sarah what she ఆయన సారాకు చెప్పాడు ఆమె ఏం ఆలోచించుతున్న సంగతిని ఆ దూత ఆమెతో చెప్పి ఉన్నాడు. if that ain't the word of God, అది దేవుడి వాక్యము కానట్లయితే I don't know it. నాకు తెలియదు ఏమై ఉన్నదో. The Bible said in Hebrews 4, పరిశుద్ధ గ్రంథము హెబ్రీ 4లో చెప్పుచున్నది, the word of God is sharper than a two-edged sword. దేవుడి యొక్క వాక్యము రెండంచులు కలిగిన వాడిన ఖడ్గము కంటే వాడిగలిగినట్లు కదా. And even the discerner of the thought, అది మన హృదయ తలంపులను ఆలోచనలు కూడా వివేచింపదగినటువంటిది. రైట్. it discerns. It's the word of God. And the word of God is in you, if you will let the word, because he is the word. ఆయనే వాక్యమై ఉన్నాడు. మీరు నిజంగా నమ్ముచున్నట్లయితే ఆ దేవుడి వాక్యము మీ యందు ఉన్నది. మీరు ఒకవేళ ఉంచుటకు మీరు ఆహ్వానించినట్లయితే. తర్వాత 169 పేరొచ్చండి. ఇప్పుడు In the beginning was the word, ఆదిలో వాక్యం ఉండెను, and the word was with God, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండెను, and the word was God, వాక్యమే దేవుడై ఉండెను, and the word was made flesh, ఆ వాక్యమే శరీరధారి ఆయను and dwelt among us. మన మధ్యలో నివసించుట ప్రారంభించెను. See that? మీరు చూచుచున్నారా? Then that same word, Christ, ఇప్పుడు అదే వాక్యము క్రీస్తు, ఆ వాగ్దానము the Holy Ghost, పరిశుద్ధాత్మ. you call it the third person of the Trinity. నీవు దాన్ని ఏమని పిలుస్తున్నావు? మీరు దానిని త్రిత్వంలో మూడో వ్యక్తిని పిలుస్తున్నారు. That's fine. అది మంచిదే, That's what it is. అది అదే ఉన్నది. Christ, the Holy Ghost in you. ఏంటది? మీరు గమనించగలుగుతున్నారా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది పౌలు గారు అన్యజనుడికి అన్యజనుడు గాను, రోమిడికి రోమిడు గాను, గ్రీస్ దేశస్తుడికి గ్రీస్ దేశస్తుడు గాను,
ఏ విధము చేతనైనా సరే వారిని గట్టిగా పట్టుకొని దేవుని వద్దకు లాగుటకు కావలసిన చాకచక్య వివేచనలు ఎలాగ వాడాడో ప్రవక్త అలాగే వాడాడు. కరెక్టేనా? ఇప్పుడు ఎక్కడైతే తన సొంత, ఇది ఎక్కడ చెప్పాడు? ఏ సంఘంలో? తన సంఘం కాదు ఇది. ఎస్ఆర్నో? జెఫర్సన్ విల్ కాదు ఇది. తన యొక్క స్థానిక సంఘం కాదు ఇది. ఆయన ఏ స్థానిక సంఘంలో అయితే దానికంటే ఒక నెల ముందే త్రిత్వం నమ్మితే కనుక దయ్యం సిద్ధాంతము ఇది యెహోవాకు సెలవిచ్చుచున్నాను చెప్పిన 1 monthకే ఆయన అంటాడు, వాక్యము శరీరధారి మన మధ్యలో ఇప్పుడు నివాసం చేస్తుంది. ఎలా మన మధ్యలో? పరిశుద్ధాత్మగా. దానిని మీరు 3వ వ్యక్తి అంటున్నారు చూసారా త్రిత్వంలో, అది మంచిదే, అది అదే ఉన్నది అన్నాడు ఆయన. అయ్యా మీరు చూడగలుగుతున్నారా? ఇప్పుడు ఇట్లాగే ప్రవక్తవ ఆ ప్రత్యక్షత ఎదుగుతున్న విధానం గురించి తెలియక మొన్ననే ఒకసారి ఏదో డిబేట్ చూసా, మొత్తం కూడా చూడలేదు సమయం దొరకక. దాంట్లో ఒక ఆయన ఒక చోట, ఇదేమో వర్తమానం ఇది, ఒక చోటనేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న రక్షించబడతారన్నాడు. ఆ కొటేషన్ చదివిండు ఆయన. ముంగట బెంబేలెత్తిపోయారు. ఉందా అట్లుంది, కరెక్టే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కూడా రక్షించబడతారు అన్నాడు ఆయన. అన్నదే చెప్పాడు, అదే చదివిపించాడు. మనలకి ప్రత్యక్ష ఎదుగుతానని తెలియదుగా, బెంబేలెత్తిపోయి అన్నాడా? ఓకే, సైలెంట్ అయిపోయారు. తర్వాత వాళ్ళకి ఇంకోటి ఏంది, మీరు ఏ యేసు ప్రభు నామమున బాప్తిజం మాత్రమే చెల్లుతుంది అంటున్నారు, మిగిలిన సంఘకాలాల్లో అసలు అది లేనే లేదు అలా చూపించారు. మొత్తానికి మనోళ్ళకి ఏం జరిగిందంటే, అంతకీ నేనేమంటే ప్రత్యక్షలు బాగా ఎదిగిన తర్వాత ఎదుర్కోవాలి. ఇవన్నీ కొంచెం బాగా పండిపోయిన తర్వాత అన్ని రకాల యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగేటువంటి దేవుని యొక్క నేర్చుకున్నట్టు పరిపూర్ణమైనగా చేయాలి. ఆ నేర్చుకున్నట్టు పూర్తి కాకముందు ఏమైందంటే, 1వ తరగతిలోనే నేను పై పోలీస్ ఆఫీసర్ అయితే అని చెప్పి ఎగ్జామ్ రాస్తే ఎట్లుంటుంది, అట్టగే జరిగింది కథ. నాకు అది చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. అరే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకున్నా సరే మీరు రక్షించబడతారు, యు ఆర్ నాట్ లాస్ట్ అని ప్రవక్త ఒక సంఘంలో, అది వేరే వాళ్ళ సంఘంలో అన్నమాట. ఎప్పుడు అన్నాడు, ఎక్కడన్నాడు, ఏ సంవత్సరం అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, ఏ కాంటెక్స్ట్ ఏంటో తెలియకుండా ప్రత్యక్షతను ఎదుగుతున్న విధానం గురించి అవగాహన లేకపోవడం వల్ల వీరు ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు గ్రహించలేక వర్తమానంలో ఉన్నటువంటి బాధ ఏంటంటే పాస్టర్లు కంగు తింటున్నారు. ఇప్పుడు విశ్వాసి కొంత పొరపాటు పడి అయ్యాడనుకో పర్లేదు, మెల్లమెల్ల నేర్చుకుంటాడు అనుకోవచ్చు. పాస్టర్ని కంగు తింటాడంటే ఆ మందేమవి ఉండాలా? దాని గురించి అగమ్య కూర్చోబోయే పరిస్థితే. అక్కడే ఒక చోట అలాగని, ఇక్కడే ఒక చోట ఇలాగంటున్నప్పుడు నిజంగా నా పరిపక్వతలోనికి ప్రత్యక్షతలో ఎదుగుతున్న విధానాన్ని గురించి ఒక ప్రాసెస్ని ఏర్పాటు చేసి దాన్ని స్థిరపరచాల్సిన మనము వాడు చూపించిన దానికి మనమే బెంబేలెత్తిపోయి పడిపోతుంది. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఒక చోట ప్రవక్త గారు చెప్తున్న సంగతులు అలాగే ఉంటాయి, కాంటెక్స్చువలైజ్డ్గా మారుతూ ఉంటాయి. ఇది ప్రత్యక్షతలు ఎదుగుతున్న విధానం తినకుండా చూడకపోతే ఖచ్చితంగా పడిపోతారు. కొంతమంది 6వ ముద్రను కూడా ప్రవక్త అంటాడు. 4వ ముద్ర 6వ ముద్ర పొరపాటు కాకపోతే, పీపుల్ ఆర్ టేకింగ్ మై సెర్మన్స్ ఇన్ బిట్స్, చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటున్నారు. దానివల్ల వారు వెనకాల ఉన్నటువంటి తలతోక చూడలేకపోతున్నారు అన్నాడు ఆయన. ఇప్పుడు ఇదే కొటేషన్ నేను పెడతా, కొత్తగా నువ్వు వర్తమానంలోకి వచ్చావు, ఇదే కొటేషన్ పెడతా, బ్రదర్ ట్రినిటేరియం ఈజ్ నాట్ మీన్స్ యు ఆర్ ఆఫ్ ఫ్రమ్ హెల్, నువ్వు నరక సంబంధుడివి కాదు, నరకానికి వెళ్ళమని చెప్తుందా అని చెప్పాను. కొటేషన్ చూపించాగా, నువ్వు మారవా? తెలీదా? అయితే మీరు మాట అనొచ్చు, అయ్యా వీటన్నిటికంటే మాకు ఒకటి బాగా దొరికింది, 65లో ఒకటి చెప్పినాం, మేము ఏం 65 పట్టించుకుంటామంటారుగా, అంతేనే కదా. లాస్ట్లో ఏది చెప్తే అదే మాకు, అదే ఫైనల్ ప్రత్యక్షత నమ్ముతున్నాం. అక్కడికి కూడా వస్తా, దాన్ని కూడా బదులు కొట్టాలి. ఎందుకంటే అందరూ ఏం చెప్తారంటే 51వ కొటేషన్కి, 51 సంవత్సరంలో చెప్పిన కొటేషన్కి, 65లో చెప్పిన కొటేషన్కి వ్యత్యాసం ఉంటే దేన్ని పట్టుకోవాలా? 65లో. సరే ఇప్పుడు చెప్తా, 64కి 65కు ఉంటే 65లో ఉంటే మంత్లో చూస్తారా, లాస్ట్కి రోజుల్లో చూస్తారా? గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రత్యక్షతను ఎదుగుతూ చూస్తున్న ఈ విధానాన్ని కాంటెక్స్చువలైజ్డ్గా చూడడానికి నేర్చుకున్నప్పుడే ఈ వర్తమానాల్లో అత్యధికమైన ఫలాన్ని పొందుకునే సిద్ధపాటు ఏర్పడుతుంది. ఇదే దిస్ ఈజ్ వాట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ ఫ్రమ్ అస్ టు అదర్స్. మనకును అందరికీ వ్యత్యాసాలు చూపించే ప్రత్యక్షతలే ఇవి. నా మాట వింటున్నారా? ఇంకొంచెం ముందుకు చూడాలని అంటాడు. ఆయనే ఆ యొక్క అగ్నిస్తంభంలో ఆయన ఉన్నాడు.
was made flesh. Now he is coming in flesh. What he is doing? ఆయన ఏం చేస్తున్నాడు? God condescending, trying to draw near to his people so he can be loved and worshipped. చాలు. ఇప్పుడు 65లో మనము జూలైలో చెప్పినట్టు ఒక మాట చూసాం. ఏమని? త్రిత్వం అనే దాన్ని కనుక నమ్మితే వారు ఖచ్చితంగా కోల్పోయిన వారే. కరెక్టేనా? మీరు రాసుకున్నారుగా 65-0725M కదా. అంటే త్రిత్వం అనే దాన్ని నమ్మొద్దు, త్రిత్వాన్ని ఎత్తొద్దు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నెక్స్ట్ మంత్లోకి వద్దాం. మరి 65లో జూలైలోంచి ఆగస్టులోకి వద్దాం. ఏమందరు? 65-0803. ఒక్క నిమిషం. 65-0815. అది దానిని ఎరుగదు అనే వర్తమానంలో 102వ పేరా చూడండి, 102 పేరా చూడండి. అయ్యా ఇది ఎప్పుడు? మీరు ఎప్పుడైతే తప్పిపోతారు అని చెప్పిన తర్వాత నెక్స్ట్ మంతేనా? కరెక్టేనా? మీరు ఫాలో అవుతున్నారుగా. ఇది కొంత ఇంట్రెస్టింగ్ ఎక్కువగా అనిపించదు, కానీ మీరు జాగ్రత్తగా గమనించగలిగితే చాలా విషయాలు మీరు గట్టిగా పట్టుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, నాలాగే ఒకటి తీసుకున్నాడు ఆయన ఇట్లాగే. ఇప్పుడు నన్ను మిమ్మల్ని ఒక చిన్న సర్కిల్, ఒక గుండాన్ని నన్ను గీయనివ్వండి. గీశాను. బ్లాక్ బోర్డ్, వైట్ బోర్డ్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ నేను చూడాలని ఆశపడుతున్నాను. నేను ఇప్పుడు ఒక రింగ్ చేశాను. ఇప్పుడు దీనిలో ఇంకొక రింగ్ చేస్తున్నా. రెండైనాయి. మళ్ళీ ఇంకొక రింగ్ వేస్తున్నా. ఇప్పుడు ఎన్నైనాయి? 3 రింగులు అయినాయి. 3 సర్కిల్స్ కదా, 3 గుండములు, 3 వృత్తాంతాలు అయినాయి. ఇది నువ్వై ఉన్నావు. ఇది దేవుడై ఉన్నాడు. ఇది మీరు వింటున్నారా? దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ యూసేజ్ ఆఫ్ ద వర్డ్ ట్రినిటీ బై ద ప్రాఫిట్. ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు అన్న కాంటెక్స్ట్ని బట్టే ఉంది, కానీ ట్రినిటీ అన్న పదాన్ని తృణీకరించినట్టుగా నువ్వు చూడలేవు. సరే, ఇంకొంచెం చదవండి, మీకు అర్థమవుతుంది. అయ్యా త్రిత్వము దయ్యం సంబంధమైంది. దశేదలాడు. కరెక్టేనా? ఇది 61లో. 61లో నెల తర్వాత ఏమన్నాడు? మళ్ళీ 3వ వ్యక్తిని నమ్ముచున్నావుగా, అది ఆయనే ఉన్నాడు, అది కరెక్టే, అవునవును అన్నాడు. తర్వాత 65లో ఏమన్నాడు? 65-07 జూలైలో ఏమన్నాడు? నువ్వు త్రిత్వాన్ని నమ్మావా? తప్పిపోయినట్టే. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో ఏమన్నాడు? అరే మీరు నేర్చుకుంటున్నారా, కన్ఫ్యూజ్ అవుతున్నారా? వితౌట్ ట్రినిటీ ఈజ్ నాట్ గాడ్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలా. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే, మిగతా వాళ్ళలాగా అయ్యా త్రిత్వం అనే పదాన్ని మనం బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని బ్యాన్ చేయకూడదు. అదేదో పెద్ద అదో భయంకరమైన పదం అన్నట్టు మనం అనకూడదు, మనం ఉచ్చరించకూడదు అని అడుగుతున్న దాన్ని. త్రిత్వం అన్న దానికి ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటంటే 3 వ్యక్తులు కాదు, 3 కార్యాలయాలు అని ఉద్దేశం. అంతే. 3 కార్యాలయాలుగా 3 పనులుగా చేయబడుతుందని మాత్రమే అనుమతిస్తున్నాడు, కానీ 3 వ్యక్తులు అన్న మాటను మాత్రం తప్పు సిద్ధాంతంగా చెప్పాడు. కానీ మీరు 3 కార్యాలయాలు అనలేదా? 3 కార్యాలయాల సంబంధమైన ట్రినిటీ అనే పదాన్ని నమ్మలేదా? ఆయన దేవుడే కాదంటున్నాడు ఆయన. సార్, వితౌట్ ట్రినిటీ ఈజ్ నాట్ ఏ గాడ్. నువ్వేం చేసావంటే, వాడెవడో తీసుకొచ్చిన తప్పుడు సిద్ధాంతమైన 3 వ్యక్తులతో ఏదైతే దేవుణ్ణి పరిపూర్ణంగా నిర్వచించుట కావలసిన 3 కార్యాలయాలు దీని కూడా వదిలేసావు నువ్వు. మీరు వింటున్నారా? వాడి దేవుడితో మహిళ నీకు అంటకుండా ఉండడానికి నీవు ఉచ్చరించవలసినటువంటి, నీవు విశ్వసించవలసినటువంటి 3 కార్యాలయాల సంబంధమైన ట్రినిటీ నువ్వు తృణీకరించేసావు. అర్థమైందా? ఏదో పొరపాటు తగులుతుందేమో నువ్వు పెద్ద పొరపాటు చేసావు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, బోధలో ఇక త్రిత్వం అంటే దయ్యమే అని చెప్పి పడేశారు. 3 వ్యక్తులు అన్నది మాత్రం దయ్యమే, కానీ 3 కార్యాలయాలు అనేది మాత్రం సత్యమై ఉన్నది. దానినే దేవుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు. అయ్యా ఇప్పుడు త్రిత్వం అంటారు నోట్లో, కాకపోతే ఎవరి ముందు అంటున్నారు? జాగ్రత్త.
మీరు వింటున్నారా? ఒక సంఘశాఖ సహోదరుడు అనుకో, తృప్తో నేను అనాలా. ఎందుకనో? ఎందుకంటే నాకు దాని విషయమైనటువంటి బోధ అతనికి చేసేటువంటి ఒక అవకాశము, ఓపెనింగ్ దొరకడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. అక్క నేను ఎవరు లేరనుకో, ఇంట్లో నొక్కుంటే ఏకైక దేవ అని త్రియేక దేవ అని పాడుకుంటా. ఎవరు ఉన్నారనుకోండి, ఏకైక దేవ అని పాడాల. ఇదే పాములు లాంటి వివేచన పౌలు గారు చేసింది, ప్రవక్త చేసింది. మరి ఈ ప్రత్యక్షతలకు నువ్వే తక్కకుండా ఇక లేదు నేను కళ్ళకు గంతలు కట్టిన గుడ్డి గొర్రె లెక్కే ఏది చెప్తే మా పాస్టర్లు చెప్పింది అదే చేసుకుంటూ పోతా అంటావా? ఇంక ఎదగవా? God is in Trinity. Without Trinity, He is not a God. ఆయన దేవుడు కాదు నువ్వు ట్రినిటీని కనుక అంగీకరించకపోతే. కానీ ట్రినిటీని ఎలా అంగీకరించాలంటే ఎట్లా? మనుష్యుడు ఎలాగూ త్రిత్వంలో ఉన్నాడో, మనుషుడు త్రిత్వంలో ఉంటాడా? ప్రాణము, ఆత్మ, శరీరం త్రిత్వమేగా. విసారణ తర్వాత చదవండి అని అంటాడు. దట్స్ గాడ్ ఇన్ ఎ ట్రినిటీ ఈజ్ వన్. And without a Trinity, he is not God. He can't be manifested any other way. అసలు దేవుడు ఈ త్రిత్వ రూపంలో అంటే తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మ గాను ఆ ఒక్కడే దేవుడు ఈ 3 కార్యాలయాల్లో తను బయలుపరచుకోవడం కాకుండా మరో మార్గం కూడా తను బయలుపరచుకోలేడు. ఇస్తారను తాను ఎన్నుకున్న ఆ ఏకైక మార్గాన్ని ఏదో సంఘశాఖ సిద్ధాంతాన్ని ఖండించిపోయి మనం తృణీకరిస్తున్నాం ఇక్కడ. కరెక్టేనా? తర్వాత నీవు కూడా ఇలాంటి త్రిత్వ మనిషిగా నువ్వు ఉంటేనే నువ్వు కూడా తయారు చేయబడతావు. ఇప్పుడు చూడు అయ్యా, నువ్వు త్రిత్వ మనిషివేనా? నువ్వు త్రిత్వ మనిషివేనా అంటే త్రిత్వ సిద్ధాంతం నమ్మే మనిషివేనా అడుగుతలే. నువ్వు త్రిత్వంలో తయారు చేయబడ్డావా? అబ్సల్యూట్లీ. నాలో ప్రాణం ఉన్నది, నాలో ఆత్మ ఉన్నది, నాకు దేహం ఉన్నది. ఈ 3 ఉన్నా నన్ను నువ్వు అని పిలవాల్సింది నేను ఒక్కొన్నే. ఐఎమ్ వన్. కరెక్టేనా? నేను ఒక్కొన్నే. ఇప్పుడు మంచిగా గమనించాను. ఒకవేళ నేను మరణించా, నా దేహం ఇక్కడ ఉన్నది, నా ప్రాణం ఉన్నది, మీకు సమూహం కనబడడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు మీరేమంటారు? మీరు అంటారా, నువ్వు అంటారా? సరే, నా ప్రాణంతో పాటు ఆత్మను కూడా చూసేటువంటి అవకాశం ఇచ్చాడు దేవుడు. మీకు 3 కనబడుతున్నారు, ఏమని పిలుస్తారు? అబ్రహాం లాంటి ప్రత్యక్షత ప్రభువా అని పిలవాల. లోతు లాంటి ప్రత్యక్షత ప్రభులారా అనొద్దు. అంతేనా? దేవుడి ప్రవక్త అదే చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయ్యా, మనం 3 భాగాలుగా తయారు చేయబడి ఒక్కరమ ఎలా ఉన్నామో దేవుడు కూడా అలాగే 3 వేరువేరుగా ఉండి ఒక్కడై ఉన్నాడు. కానీ సంఘశాఖ సిద్ధాంతాన్ని ఖండించబోయి దేవుడు తాను మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఆ ఏకైక మార్గాన్ని మనం తృణీకరిస్తున్నాం ఈ రోజున. దేనివయ్యా అంటే ప్రత్యక్షతల్లో ఉన్నతమైన స్థాయికి చేర్చడానికి ఎక్కడో కొంత అడ్డుబండగా నేటి బోధలు అడ్డుగా నిలబడి అక్కడ ఆగిపోయినాయి. తర్వాత చదవని అంటాడు, అది ఏమైనది? దేహము, ఆత్మ, ప్రాణము. దీనిలో ఏదో ఒక్కటి కూడా లేకపోయినా నువ్వు ఎలాగూ పరిపూర్ణుడు కాదో చూడు. నీ గనక సోల్ ప్రాణం లేకపోతే నువ్వు కేవలం నిష్ప్రయోజనం, నువ్వు ఏది కాదిక. నీ గనక ఆత్మ లేకపోతే నువ్వు ఏది కాదిక. ఒకవేళ నీకు దేహం లేకపోతే నువ్వు కేవలం ఆత్మగా ఉంటావు కానీ దేహంగా ఉండలేవు. సో గాడ్ ఈజ్ కంప్లీట్ ఇన్ ట్రై యూనిటీ ఆఫ్ బీయింగ్ కదా. దేవుడు కూడా 3 మిళితమై ఏకమై ఉన్నటువంటి ఆ ఒక్క ఏకత్వంలోనే తాను పరిపూర్ణుడై ఉన్నాడు. దేవుడు పరిపూర్ణమై చూపించుకోవడానికి ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడో ఆ మార్గాన్ని మనం తృణీకరించి ఎత్తుటకైనా ఉచ్చరించుటకైనా భయపడ్డట్టు చేశారయ్యా. మీరు వింటున్నారా? మీరు త్రిత్వాన్ని నమ్ముతారా? నమ్ముతాము. స్టార్ కండిషన్స్ అప్లై. ఏంటా కండిషన్స్? వి డోంట్ బిలీవ్ 3 persons, వి బిలీవ్ 1 God ఇన్ 3 aspects or 3 offices. అంతేగా? ఇది మనం ఎదగాల్సిన ప్రత్యక్షత. అంతేగాని ఆ పదాన్ని ఎత్తకుండా ఉంటుంది మాత్రం పరిశుద్ధత వచ్చిందా? ఆ పదాన్ని ఉచ్చరించేంత మాత్రం. ఎందుకంటే పాటలు పాడుతుంటే సైలెంట్ అవుతారా? అప్పుడు అనిపించింది మిమ్మల్ని బాగా ఎదిగించాలనుకున్నా. అంటే అట్లా ఉన్నాయి చాలా చోట్ల, అలాగే జరుగుతూ వచ్చింది. ఏం పట్టిది ఈ పాట పడతారా అంటే ఈ సంఘం అచ్చంగా సంఘశాఖ సంఘం ఏది, దీనికి ముద్ర వేస్తారు. ఇక అంటే ప్రత్యక్షత నాకు తక్కువై నీకు తక్కువైనా ఎక్కడ కొరత వచ్చేసింది. అట్లా కాదు, దేవుడు ప్రవక్త అదే అంటాడు. చూడండి అయ్యా, ఇది ఎప్పటిది? 65ఏనా? త్రిత్వాన్ని గురించి మాట్లాడే లాస్ట్ కొటేషన్ ఇదే. దీని తర్వాత మళ్ళీ లేవిగా. కరెక్టేనా?
ఇది జరిగిన 4 నెలలకి ప్రవక్త గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినారు. కరెక్టేనా? ఇలా లాస్ట్ స్టేట్మెంట్ మనం మాట్లాడుతూ ఉన్నాం. గాడ్ ఈజ్ కంప్లీట్ ఇన్ ట్రై యూనిటీ ఆఫ్ బీయింగ్, నాట్ ఇన్ ట్రై యూనిటీ ఆఫ్ బీయింగ్స్. కదా, వ్యక్తుల సమూహములో కాదు. 3 వ్యక్తుల సమూహముగా ఆయన లేడు. అది తప్పుడు సిద్ధాంతం. అది 3 కప్పలకు సంబంధించింది. అది నైసియా సభలో ఉత్పత్తి అయింది. అది దయ్యాలకు సంబంధించింది. అది మనల్ని కోల్పోనట్లుగా చేసేది. కానీ మనం నమ్మాల్సింది ఏంటిది? ఇది ట్రై యూనిటీ ఆఫ్ ఎ బీయింగ్కి, ట్రై యూనిటీ ఆఫ్ బీయింగ్స్కి ఉన్న వ్యత్యాసంలోనే ప్రత్యక్షత దాగింది. అంటే 3 వ్యక్తుల కలయిక అని చెప్పడానికి, 3 కార్యాలయాలు చేస్తున్న దేవుడు అని చెప్పడానికి ఉన్న వ్యత్యాసంలోనే ప్రత్యక్షత ఆగిపోయింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఎదిగితిరా? ఇప్పుడు పాడతారా? ఎట్లా పాడతారు? పాడేప్పుడు ఎవరున్నారో చూసుకోవాలా, ఎవరు లేరో చూసుకోవాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాడికి మీరు అడ్డుగా ఉండకుండా చూసుకోవాలి. కరెక్టేనా? తర్వాత మళ్ళీ ప్రత్యక్షతలో బలహీనుడైన వాడిని చేర్చుకున్నట్టుకై ఆయన ముందు వాడద్దు. మళ్ళీ అడేమంటాడు? నేను ఇంకా ఇది సంఘశాఖ స్పిరిట్, సంఘశాఖ ఆత్మ, సంఘశాఖ సంఘం అంటాడు. ఏది అలాగూ అతడు తప్పు తీర్పు తీర్చినట్లుగా ఏం చేసింది? అతడు అల్పమైనటువంటి ప్రత్యక్షత మనల్ని తప్పు తీర్పు వైపు తీసుకెళ్తూ ఉంటుంది. మనలో బలహీనుడైన వాడిని మనం చేర్చుకున్నట్టుకై అతడి నిమిత్తం పాడద్దిగా. కరెక్టేనా? కానీ అసలుగా వాడద్దా? అట్లనా రాదు. ఎసారనో? అట్లనా రాదు. జాగ్రత్తగా చూడని అంటాడు. కానీ ఒక్కడే 3 కార్యాలయాలుగా కనబడుతున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈజ్ వన్ ట్రూ మేనిఫెస్టెడ్ గాడ్. కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే కార్యాలయాలు ఒక్క దేవుడు తను చూపించుకోవడానికి కనపరిచినటువంటి 3 కార్యాలయాలు. ఇప్పుడు ఇక్కడ గమనించండి. Unto the angel of the church of Laodicea write, these things said the Amen, the faithful and true witness, the beginning of the creation of God. God is the creator, and how was he ever created? But this is the beginning of the creation of God. When God sir, అక్కడ ఉంచండి. ఇంకో 2 కొటేషన్లు చెప్పి నేను ఈ గాడ్ హెడ్ నుంచి బయటకు వస్తాను. ఎందుకంటే ఇది మనకందరికి బాగా సుపరిచితమైన సబ్జెక్టే. కొంత వేరే లోతైన అంశాల వైపు వెళ్దాం. అక్కడ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి వర్తమానంలో, అంటే పుస్తకంలో నుంచి దేవుడు ప్రవక్త అంటాడు, ఐ అడ్మిట్ దాట్ ఇట్ టేక్స్ ఎ రియల్ రెవల్యూషన్ ఫ్రమ్ హోలీ గోస్ట్ టు సీ ద ట్రూత్ అబౌట్ ది గాడ్ హెడ్ దీస్ డేస్. ఈ దినాలలో దైవత్వ మర్మాన్ని, కదా, గాడ్ హెడ్ అంటే ఏంటిది? దైవత్వ మర్మము. ఆయన ముగ్గుడై ఉన్నారా, ఒక్కడై ఉన్నాడా, ఎలా ఉన్నాడు అని కనపరిచి ఈ మర్మాన్ని గ్రహించుటకు దేవుడు ప్రవక్త అంటారు, ఐ అడ్మిట్ దాట్, నేను ఒప్పుకుంటున్నా, ఇట్ టేక్స్ ఎ రియల్ రెవల్యూషన్. ఇది నిజమైన ప్రత్యక్షత అవసరమై ఉన్నది దీన్ని గ్రహించడానికి. ఇది లేదా ప్రత్యక్షత ఎదుగుటలో ఎక్కడో ఒక చోట అడ్డగించబడినటువంటి వ్యక్తులకు ఆపబడతాం. కానీ ప్రవక్త అంటాడు, ఇట్ టేక్స్ ఎ రియల్ రెవల్యూషన్. When we are in the midst of perverting of so much scriptures, but the prevailing overcoming church is built on a revelation, so we can expect God to reveal his truth to us. ఇప్పుడు సమస్తమును కూడా చెరిపివేయబడుతున్న బోధలు కలిగిన ఈ సంఘాలలో దేవుడు తన వాక్యాన్ని, సర్వసత్యాన్ని మనకు బయలుపరుస్తాడని మనం బలంగా నమ్ముతున్నాము. ఈ ప్రత్యక్షత మనకు కావాలంటే ఇట్ టేక్స్ ఏ రియల్ రెవల్యూషన్. నిజమైనటువంటి చాలా లోతైన ప్రత్యక్షత ఉంటే తప్ప గాడ్ హెడ్ గురించి, దైవత్వ మర్మాన్ని గురించి, త్రిత్వం అనే పదములో ఏకత్వం ఎలా కనబడుతున్న విషయాన్ని గురించి గ్రహించుటకు చాలా నిజమైన ప్రత్యక్షత కావాలంటాడు ఆయన. ఈ ప్రత్యక్షత లేకపోవడం వల్లే పొరపాట్లు జరుగుతున్నాయి, అటు ఇటు అవుతున్నాయి. అదే పుస్తకంలో జాగ్రత్తగా గమనించండి. లవోదికే సంఘకాలంలో కూడా దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, I want you to watch this carefully now and see something really sweet and beautiful. దానిలో కొంచెం ముందుకు వస్తే కనుక ఆయన అంటాడు, త్రిత్వాన్ని సరైన రీతిలో గ్రహించడానికి నిజంగా ఈ కాలగడియ వర్తమానికుడు గుండా వచ్చినటువంటి ఆ పరిపూర్ణమైన ప్రత్యక్షతే కావాలి. కానీ ఆ అరకొర ప్రత్యక్షతలతో, అసంపూర్ణమైన సిద్ధాంతాలతో నిలిపివేయబడతాను అని చెప్తున్నాడు ఆయన. గ్రహించగలుగుతున్నారా? ఇప్పుడు చెప్పండి, త్రిత్వం నమ్మొచ్చా? మీరు చెప్పే సమాధానం బట్టి నేను ఇంకో ఆప్షన్కి వెళ్ళాలా, లేదా ఇదే వర్తమానం దుంకుతామని మళ్ళీ చెప్తాను. నేను త్రిత్వాన్ని నమ్మొచ్చా?
దీన్ని నమ్ముటలో కలిగే జాగ్రత్తలు ఏంటి? ఈ త్రిత్వాన్ని ఎలాగ నమ్మితే నరకంలోకి వెళ్తారు, ఎలాగ నమ్మితే దేవుని యొక్క నిజమైన మేనిఫెస్టెడ్ వే తనతో నిరూపించుకున్న మార్గం నమ్మిన వారం అవుతున్నాము? 3 వ్యక్తులను నమ్మితే జీవం కలిగినట్టే. ఇప్పుడు దీన్ని ఖండించబోయి దీన్ని మనం చేర్చుకోలేకపోతే దేవుడు తను బయలుపరచుకోవాలని నిర్ణయించుకున్న ఏకైక మార్గాన్ని కూడా మనం పట్టించుకోనట్లే. ఎస్ ఆర్ నో? వీ హ్యావ్ టు రిసీవ్ ద ట్రై యూనిటీ ఆఫ్ బీయింగ్ బట్ నాట్ ద ట్రై యూనిటీ ఆఫ్ బీయింగ్స్. ఇక్కడున్న ఈ ప్రత్యక్షతలో వ్యత్యాసం. దీనిలోనే ప్రవక్త నెమ్మదిగా స్టార్టింగ్లో త్రిత్వాన్ని అంగీకరిస్తూ వచ్చి 61లో దశైదులాడితో తప్పని చెప్పి దయ్యం సంబంధం అని చెప్పి ఆ తర్వాత మిగతా సంఘశాఖల మధ్యలోకి వెళ్ళినప్పుడు వారిని చేర్చుకోవడానికి దేవుని దగ్గరికి సులభంగా తీసుకురావడానికి మధ్యలో కొన్ని చోట్ల ఏం చేశాడు? వారి స్థాయి ప్రత్యక్షతలకు అనుగుణంగా కొంత మాటలు మాట్లాడినా ఆ తర్వాత కాలంలో ఇది మాట్లాడకూడదు, త్రిత్వాన్ని నమ్మితే గనక మీరు నరకంలో పడిపోతారు, మీరు తప్పిపోతారని చెప్పి చివరికి అసలు ఈ రెండింటినీ వాడుటలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపుతున్నాడు ఆయన. వాడుతూ ఎస్ నేను త్రిత్వం అనే పదాన్ని వాడతాను, కానీ నేను వాడుతున్నప్పుడు 3 కార్యాలయాలను వాడుతున్నాను, ఒక దేవుడుగా చూపుతున్నాను, 3 దేవులుగా వాడట్లేదన్న స్పష్టతను ఆయన తీసుకొచ్చి ఓపెన్ చేసి క్లియర్ చేసేసాడు. ఇది మన మీద కలిసిన సంగతి. ఎస్ ఆర్ నో? కానీ ఇది చేయకుండా మరొక కారణం ఏదైనా చేసిదిమా మనం ఏంటంటే నేను అదే చెప్పబోతా ఉంటాం. ఒక మరకను తీసుకుపోయి మనం గుడ్డ చింపేసుకున్నట్టు అయిపోతా ఉంది. కరెక్టేనా? ఒక మరకను తొలగించడానికి ఉతకపోయి గుడ్డకి మనము చొక్కాయికి రంధ్రాన్ని పెట్టినట్టు అయిపోతుంది పరిస్థితి. కాబట్టి ప్రవక్త ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి, అందుకే అంటాడైనా ఇట్ టేక్స్ ఏ రియల్ రెవల్యూషన్ టు రిసీవ్ ద గాడ్ హెడ్. దేవుడి యొక్క దైవత్వ మర్మాన్ని, త్రిత్వంలో ఏకత్వం ఎలా ఉందనే మర్మాన్ని తెలుసుకోవడానికి నిజమైన ప్రత్యక్షత కావాలి, పరిపూర్ణమైన ప్రత్యక్షత కావాలి. ఆ ప్రత్యక్షత గుండా ఎదిగితేనే త్రిత్వం అనే విషయం అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? అయ్యా నేర్చుకున్నారా? ఎదిగారా? చలో ముద్రలో వైపు అడుగులేద్దాం. (61-0611) దాంట్లో 154 పేరు చూడండి. And the strong angel with a loud voice. ఒక్క నిమిషం. జాగ్రత్తగా గమనించండి అని అంటాడు. అక్కడ బలిష్ఠుడైన దూత బలమైన ఆర్భాట ధ్వని చేత ఆయన ఇలాగూ ప్రకటిస్తా ఉన్నాడు. ఏమని? దీనిని విప్పుటకు యోగ్యులెవరు అంటా ఉన్నాడు ఆయన. దీనిని ఎవరు చేయగలరు? అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలో ఒకడు ఆయన అంటాడు, యోహాను ఏడవద్దు, యూదా గోత్రపు సింహమైనటువంటి ఆయన దీనిని చేయుటకు జేమ పొందిన వాడాయను, అర్హత కలిగిన వాడాయను అన్నాడు ఆయన. తర్వాత అప్పుడు ఆయన పుస్తకమును తీసుకొని దాన్ని తెరవగానే అక్కడ ఉన్నటువంటి ఆ ముద్రలు విప్పగానే ఆయన ఎన్నడూ కూడా వాటికి ఏమవుతుందన్న విషయాన్ని ఎప్పుడు చెప్పలా. కరెక్టేనా? తర్వాత చూడండి, ఎప్పుడైతే ఆ 7 ముద్రలు తెరవబడుటను గనక మనం నిజంగా సంధించినట్లయితే, మనం ఆ పరిశుద్ధ గ్రంథం గుండా అవి తెరవబడుటను చూస్తే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఏ పేరా చదువుతున్నారమ్మా? కంటిన్యూ. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన గొర్రెపిల్ల అయి ఉన్నాడు, ఆయన మాత్రమే దాన్ని విమోచించిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఇది వెనక భాగములో కూడా ముద్రించబడి ఉన్నది, దీని యందు రాయబడి ఉండలేదు. ఇది వెనక భాగంలో ముద్రించబడి ఉన్నది, ఇది దాని యందు రాయబడి ఉండలేదు. ఇప్పుడు రండి మన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. నేను ఇప్పుడు ఓన్లీ
నెంబర్ ఆఫ్ సీల్స్కి సంబంధించిన ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నా, అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. ముద్రలన్నిటి గురించినటువంటి ఆ యొక్క ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ గురించి మాట్లాడడానికి చాలా టైం పడుతుంది. నేను ఇప్పుడు ఓన్లీ ద నెంబర్ ఆఫ్ సీల్స్ గురించి ప్రవక్త ప్రస్తావించే సందర్భాల గురించి మాట్లాడుతున్నా. జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనిస్తే, మరియు లోపటను వెలుపటను రాత మరియు మంచిగా గమనించండి, లోపటను వెలుపటను రాత వెలుపటను రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నుండి ఆసనుడై ఉన్న వాని కుడి చేతి చూసి చూచితిని. మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని ఎవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచింది. ఇప్పుడు మీకు తెలుసు అనుకుంటా, బ్రహ్మం గారిని క్రీస్తు నమ్మేటువంటి సంఘాలు ఉన్నాయి. ఏ సార్? అంతేకాకుండా డాల్టన్ బ్రూస్ యొక్క సిద్ధాంతాల ప్రకారం నడిచేటువంటి సంఘాలు కూడా లేకపోలేదు. కొన్ని ప్రత్యేకమైన సంఘాల్లో ఇప్పుడు మీరు ఏ కొటేషన్ అయితే మీరు చదివారో అదే కొటేషన్ ఆధారం చేసుకొని ఇప్పుడు మనకి ఏ ముద్రణ పుస్తకం అయితే వచ్చిందో ఇది చుట్టబడి ఉన్నటువంటి ఆ ముద్రణ పుస్తకంలో వెలుపల ఉన్న ముద్రల యొక్క సమాచారమే కానీ వెనకాల ఉన్నటువంటి, అంటే లోపల వెనకాల భాగంలో ఉన్నటువంటి ఆ 7 ముద్రల విషయాల గురించి మాట్లాడుతుంటే దేవుడు ప్రవక్త అది గ్రంథమందు రాయబడి ఉండలేదు అని అన్నాడు గనక ఆ 7 ముద్రలు ఇంకా బయలుపరచబడవలసినవి ఉన్నవి మొత్తం 14 ముద్రలని చెప్పి లెక్క కట్టారు. ఎన్ని? 7 అంటేనే సంఘశాఖ వల్ల తలకే ఎగిరిపోయింది. ఎన్నది? 7 ముద్రలు అంటేనే పాపం అందరికి తలకే ఎగిరిపోయి ఏం జరుగుతుందో అర్థం కాలే. ఇప్పుడు పోయి 14 ముద్రలు చేశారు. 14 ముద్రలు చేయడం గల కారణం ఏంటంటే ప్రవక్త గారు చెప్పిన ఒక 2 కొటేషన్లే దానికి కారణం. మళ్ళీ చదవండి, కొటేషన్లోకి రండి. ఇప్పుడు అని అంటాడు 156వ పేరలో, ఓన్లీ వన్ దట్ రిడీమ్డ్ ఇట్ అండ్ రిమెంబర్ ఇట్ సీల్డ్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద బుక్, నాట్ రిటన్ విత్ ఇన్. ఇట్ సీల్డ్ ఆన్ ది బ్యాక్ సైడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ రిటన్ విత్ ఇన్. ఇది లోపల రాయబడి ఉండలేదు. ఎక్కడ నాట్ రిటన్? చుట్టలో లోపల వెలుపల రాత కలిగి ఉంది, కానీ బ్యాక్ సైడ్ వెనకాల రాత కలిగినటువంటి ఆ ముద్రల వివరణలు ఈ బైబిల్ గ్రంథంలో లేవంటున్నాడు ఆయన. వింటున్నారా? ఇప్పుడు చుట్టండి ఎట్లుంటుంది, ఒక పేపర్ని ఫోల్డ్ చేస్తాం, లోపల కలిగిన వాటికేమో 7 ముద్రల గ్రంథము, వెనకాల ఉన్నవి ఇప్పుడు ఎక్కడున్నాయి? పరిశుద్ధ గ్రంథం దాని వివరణ ఉందా? అరే ఇప్పుడు సమాచారం పేపర్కి లోపల వెలుపల 2 ఉన్నాయా? వెలుపల ఉన్న దాని యొక్క సమాచారము బైబిల్ గ్రంథంలో ఉందా? లోపలైతుంది, వెలుపలది ఉందా? మరొక కొటేషన్ చూపిస్తే చూడండి, మీకు స్పష్టత వస్తుంది. 62-1230. Sirs, is this the అంత్యకాల యొక్క సూచన? అయ్యలారా, అంతం యొక్క సూచన ఇదేనా అంటే వర్తమానంలో 238 పేరు చూడండి, 238. Now you notice 238. ఇప్పుడు మీరు గమనించండి, this was an angel ఇది దూత అయి ఉన్నాడు. and it's the angel of the seventh church, ఈ దూత 7వ సంఘకాలపు దూత. because it says here ఎందుకంటే ఇలాగ చెప్పుచున్నది, it is the seventh angel of ఇది 7వ దూత అని 7వ సంఘకాలం చెప్పుచున్నది కనుక founder. దాన్ని కనుగొంటున్నాము. We want to see where the angel is. మీరు ఆ దూత ఇప్పుడు ఎక్కడున్నాడో మీరు చూడగలనుకుంటే కనుక Revelation 3:14, ప్రకటన 3:14లో it's the angel to the Laodicean. లవోదిక సంఘకాలానికి పంపబడేటువంటి దూత. Now you remember when that was told there, ఇప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైతే అది అక్కడ చెప్పబడి ఉన్నదో the angels and the church ages. ఇక్కడ దూతలు మరియు సంఘకాలములు. And now in this it will dovetail right into these 7 seals that we are coming to speak. ఇప్పుడు ఇవన్నీ కూడా 7వ మన ఈ 7 ముద్రల సంగతులలోనికి ఇవన్నీ కూడా నెమ్మదిగా చొచ్చుకొని పోయినట్టుగా చూడగలుగుతున్నాము. And the 7 seals that we are trying to speak of, ఇప్పుడు మనం ఏ 7 ముద్రలు అయితే మాట్లాడడానికి ప్రయత్నించుతున్నామో when they come this time, ఇప్పుడు ఎప్పుడైతే అవి వస్తాయో ఇక్కడికి, is the 7 written seals. ఇవి రాయబడిన 7 ముద్రలు. మీరు వింటున్నారా? అయ్యా, ఉత్తుత్త సంఘాలు బయటకు రావు, ఊరికే ఏ పిచ్చి సంఘాలు బయటకు ఉత్పత్తి అవ్వవు. ప్రతి ఒక్క సంఘానికి కూడా లేఖనాధారాలు ఉంటేనే ఉత్పత్తి అవుతాయి. కరెక్టేనా? ఇవి రాయబడిన 7 ముద్రలు. And the seven seals,
as you know, is just the manifestation of the seven angels of the seven churches. ఇప్పుడు ఈ 7 దూతల యొక్క మేనిఫెస్టేషన్, వారి బహిర్గతమే ఈ 7 సంఘములకు వారు చేయుచున్న 7 ముద్రలై ఉన్నవి. But there are 7 other seals that's on the backside of. కానీ అక్కడ మరిన్ని 7 వేరే ముద్రలు ఉన్నాయి. కరెక్టే నా మాట? మళ్ళీ చదవండి నా మాటని. But there are 7 other seals that. కానీ అక్కడ మరి వేరే 7 ఇంకా అదనపు 7 ముద్రలు ఉన్నవి. It's outside the Bible. ఇది ఆ యొక్క రాయబడి చుట్టబడిన చుట్టకు వెనక వైపు ఉండి ఇది బైబిల్ గ్రంథానికి బయట ఉన్నవి. Notice. చూసారా? ఇట్స్ అవుట్ సైడ్ ద బైబిల్. అంటే ఇప్పుడు మనం ఏ 7 ముద్రల గ్రంథాన్ని చూస్తున్నామో వాటిలో సమాచారం అంతా బైబిల్లోంచి తీసుకుంది. కరెక్టేనా? కానీ ఇది చుట్ట యొక్క లోపలి సంగతులు, బయట సంగతులు ఇవి వేరే ప్రత్యేకమైన 7 ముద్రలు. అయ్యా క్వశ్చన్ మార్క్స్ ఎందుకు కనబడుతున్నాయి బాగా? వినండి జాగ్రత్తగా, వినండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ బయట ఉండే ఈ 7 ముద్రలు ఇవి వేరే ముద్రలు, ఇవి బైబిల్ గ్రంథానికి బయట ఉన్నవి. కరెక్టేనా? అంటే ఈ వివరణ బైబిల్లో ఉంటుందా? అంటే ప్రవక్త చెప్పిందని అర్థం చెప్పండి నాకు. ఉండదు. ఈ 7 ముద్రలు ఎవరు చెప్పాలా? అందుకే కొన్ని సంఘాల్లో ఇంకా 7 దూతలు రావాల్సిన వారై ఉన్నారు అన్నమే సంఘాలు తెలుసా? దెర్ ఆర్ 7 అదర్ మోర్ ఏంజల్స్ ఎట్ టు కమ్ అన్నమే సంఘాలు ఉన్నాయి. వచ్చిన ఈ 7 దూతలు కాకుండా ఇంకా 7 దూతలు రావాల్సిన వారు ఉన్న సంఘాలు ఉన్నారని చెప్పుకునే వ్యక్తుల యొక్క వారందరూ ఎక్కడ నిలిచిపోయినాడు? ఇక్కడ నిలిచిపోయేది. ఎందుకు అంటే కాలానుగుణంగా ప్రవక్తలో కలిగినటువంటి ఆ ప్రత్యక్షతలో ఎదుగుదలను గ్రహించడంలో పడిపోయిన వ్యక్తులే తప్పుడు సంఘాల యొక్క సృష్టికిని అసంపూర్ణమైనటువంటి అల్పమైన ప్రత్యక్షతలకు గల కారణాలు ఇవే. తర్వాత చూడండి అంటాడు ఇట్స్ అవుట్ సైడ్ ద బైబిల్. నోటి గమనించండి, దీన్ని మనం ఇంకొంత సమయంలో దీన్ని మనం కనుగొంటాము, చూద్దాం. మనం అసలే అయ్యలార్ అంత యొక్క సూచన ఇదే వర్తమానం ఎట్లా చూస్తాము? గ్రౌండ్ బ్రేకింగ్ వర్తమానం చూస్తాం కదా. ముద్రలకు ముందు ఏది గ్రౌండ్ బ్రేకింగ్ అయ్యంటే అయ్యలార్ అంత యొక్క సూచన ఇదే. ప్రవక్త కూడా మీరు ఎవరికైనా సరే ఏ వర్తమానాన్ని ఇవ్వాలన్నా సరే మొట్టమొదటిగా అయ్యలార్ అంత యొక్క సూచన ఇదేనే ఇవ్వండి అన్నాడు ఆయన. మీరు 63 తరగతి చూస్తే మీరు ఎవరికైనా మెసేజ్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే అయ్యలార్ అంత యొక్క సూచన మొదటగా ఇవ్వండి, తర్వాత మిగిలిన పుస్తకాలు ఇవ్వండి అని చెప్పాడు చాలా చోట్ల. ఇప్పుడు ఆ యొక్క వర్తమానాలు అంటాడు ఈ ముద్రలు ఉన్నవి, 7 మరి వేరే ముద్రలు ఉన్నవి, అవి వెలుపలు ఉన్నవి. ఆ ముద్రలు పలగొట్టడము యేసుప్రభువే చేయాలి, కానీ అవి బైబిల్కి బయట ఉన్నదని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు తెలుసుకుంటారు అవి? అరే ఇంతకు లోపలికి ఏడు తెలుసా? సరే బయట 7 తెలుసా? అరే ఇట్లాగే మనకు తెలిసి ఒక సహోదరుడు వారి కుటుంబంలో కొంతమంది బ్రహ్మం క్రీస్తు నమ్ముతున్నటువంటి ఆ సిద్ధాంతంలో ఉన్నారు. వాళ్ళు ఇదే వర్తమానం ఇదే కొటేషన్ చూపిస్తారు. మీరు అయ్యలా అంతా చూసి చదివారా? చదివాము చూపిస్తారు. అరే ఇది ఎప్పుడు తగలలేదే, చదివాము దొరికించుకుంటూ వెళ్ళిపోతాము, కానీ ఎప్పుడు అలా తగలదే చూసారా? కాబట్టి ఎన్ని ఉన్నాయి మొత్తం ముద్రలు? 14 ముద్రలు. 7 ముద్రల గ్రంథం కదా. ఎన్ని గ్రంథం అది? 14 ముద్రల గ్రంథం. తర్వాత చూడండి ప్రవక్త అంటారు నేను దీన్ని ప్రారంభించడానికి ముందుగా మనము అలసిపోయామా? మీరు అందరూ లేచి నిలబడి మీ యొక్క పొజిషన్ మార్చుకోవాలని ఆశపడుతున్నారా? సో మీరు ఎవరు సమాధానం చెప్పలే. కంటిన్యూ. The seventh angel of Revelation 10:7 is the seventh church's messenger. See, now watch, and in the days, now watch here. But in the days of the voice of the seventh angel, when he shall begin to sound, the mystery of God should be finished. Now sounding for this messenger. దీంట్లో 305వ పేరు చూడండి, 305. నేరుగా నేను సమయాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎక్కడ స్వరం ఉన్నదో, ఉరుములు పరలోకంలో కాదు భూమి పైన. ఆ ఉరుములు పరలోకం నుంచి పలకబడ్డవి కావు. ఎక్కడి నుంచి పలకబడుతున్నాయి? దే అటర్డ్ ఫ్రమ్ ది ఎర్త్. భూమి నుంచి అవి పలకబడుతున్నవి. నేను అది వ్రాయబోచుండగా పరలోకంలో ఒక స్వరం నాతో ఇలాగూ చెప్పడం వింటివి, చూడుము. ఇక్కడ ఏది చూసేది కాదు, ఇది ముద్ర, సీల్. ముద్రించుము. ఆ 7 ఉరుములు పలికినటువంటి ఆ సంగతులకు ముద్ర వేయము. ఇప్పుడు వాటిని రాయవద్దు.
ఇవి ఈ బ్యాక్ సైడ్ ఏందో మన బ్రతుకుల్ని చంపేసేటట్టు ఉందిగా. ఏమంటాడు ఆయన? 7 ఉరుములు పలికిన సంగతులు. 7 ఉరుములు ఎప్పుడు వస్తాయి? 7 ముద్రలు తెరిస్తే 7 ఉరుములు వచ్చాయి. ఈ 7 ఉరుముల స్వరాల్ని ఆయన ముద్రించమని చెప్పాడు. కరెక్టేనా? ఇవి ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు? ఇవి బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇంతకీ లోపల సైడ్ అందరూ తెలుసుకున్నారు, బ్యాక్ సైడ్ తెలుసా? బ్యాక్ సైడ్ తెలిసి ఉండాల. తర్వాత It's on the back side when the book is completed. ఈ పుస్తకం సంపూర్తి అయినప్పుడు ఇది వెనక వైపునవి. Not it he says ఆయన ఇలాగ చెప్పలేదు, on the front side. ఇది ముందు వైపు అని చెప్పట్లా. He said on the back side. ఆయన ఏమంటాడు? ఇది వెనక వైపు అని చెప్తున్నాడు. After it's all done, ఇదంతా అయిపోయిన తర్వాత పరిపూర్ణమయ్యాక then these 700 voices is the only thing that stuck to the book. That's not revealed. ఇది 7 ఉరుముల స్వరం ఒకటి ఈ పుస్తకంలో గట్టిగా తాకబడింది, ఇది బయలుపరచబడలేదు అని చెప్పాడు ఆయన. కరెక్టేనా? ఇగో దేవుడి యొక్క ప్రవక్త ప్రత్యక్షతలు ఎదుగుతున్నటువంటి ఈ విషయంలో, ద టోటల్ నెంబర్ ఆఫ్ సీల్స్ విషయంలో ఆయన ఎదిగిన క్రమాన్ని చూడలేక ఎక్కడ 14 దగ్గర ఆగిపోయి సంఘాలు కట్టారు. వేల మంది విశ్వాసులు ఉన్నారు అక్కడ. వారి జీవితాలకు ఏమవుతుందో, వాళ్ళ ఆత్మలు ఏమవుతాయో, వారిపైన లెక్కవడు చెప్తాడో, ఆ పాస్టర్ల గతి ఏమవుతుందో నిజంగా ఆలోచిస్తే బాధాకరం. ఎడబోతలు కూడా తెలియదు. ఏ ఎత్తబాటు విశ్వాసం ఏ ఉరుములు ఉందన్నాడు, ఆ ఉరుముల గురించి నువ్వు నిజంగా నేను తడబడతా ఉంటే 7ని కాస్త 14 చేసినవే. కరెక్టేనా? ఇక నెక్స్ట్ 21 అంటావు కావచ్చు. అంతే 7 మూలు 21 చేస్తారు ఒక్కొక్క మందిగా. 21 చేసిన ఆశ్చర్యం లేదు ఇక. కానీ దేవుడు ప్రవక్త అంటాడు చూడండి. మిమ్మల్ని మరొక కొటేషన్ కూడా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను. 65-0718E. స్పిరిచువల్ ఫుడ్ ఇన్ డ్యూ సీజన్ అంటే ఋతువునకు సరిపడా ఆహారం. 83వ పేరు చూడండి. 83. సమయం ఆగట్లే, సమయం దాటిపోతా ఉంది. 83. దెన్ బ్యాక్ అవుట్ దేర్, ఇది 65లో చెప్తున్నమాట కదా. ఇంకొక 3-4 నెలల్లో అయితే ప్రవక్త గారిగా తన యొక్క పనిని ముగించుకొని వెళ్ళిపోవలసిన గడిలో చివరిగా చెప్తూ ఆ నెంబర్ ఆఫ్ సీల్స్లో, సీల్స్ యొక్క సంఖ్యల విషయంలో తన చివరి ప్రత్యక్షతను బయలుపరుస్తూ తను చెప్తున్న మాటను చూడని అంటాడు. దెన్ బ్యాక్ అవుట్ దేర్, ఒకప్పుడు ఆ యొక్క పాత దినాల్లో చాలా రోజుల క్రిందట నేను ఎట్ ద బిగినింగ్ ఆఫ్ 7 seals, 7 ముద్రల యొక్క ప్రారంభ సమయంలో ఎప్పుడైతే ఆ 7 దూతలు పిరమిడ్ ఆకారంలో దిగి వచ్చినప్పుడు నన్ను వెనక్కి తిరిగి వెళ్ళమని చెప్పి ఈ 7 ముద్రల పైన నన్ను బోధించమని చెప్పాను. ఆయన నాతో ఉంటానన్నాడు. అవి ఏమై ఉన్నవో నాకు చూపిస్తానన్నాడు ఆయన. ఇవేవి 7 ముద్రలో ఏముంటాయి చదివారుగా? ద లాస్ట్ థింగ్స్ అంటే కోల్పోయినవి, వదిలివేయబడినవి, వదులుగా ఇంతకు ముందున్నటువంటి కాలంలో ఎవరైతే తీసివేశారో వాటి యొక్క పరిపూర్ణతను చూపించాలి అక్కడ. కరెక్టేనా? ధర్మ విరోధిని గురించి పౌలు గారు మాట్లాడినప్పటికీ అది వదులుగా వేయబడింది, ఎవడో తెలియదు. దాని పరిపూర్ణతలకు తీసుకొని చూపించగల అది ముద్రలు చేసే పని. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. I always thought it was sealed on the back of the book and it would be something wasn't wrote in the book. నేను ఎప్పుడు ఏమనుకునేవానంటే ఇది ఆ పుస్తకానికి వెనక భాగములో రాయబడి ఉన్నది, ఇది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండలేదని తలంచాను నేను అప్పుడు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎంత మాత్రము అలాగూ చేయలేడు. వింటున్నారా? ఏది ఒక గ్రంథానికి సంబంధించిన వివరణ ఈ పరిశుద్ధ గ్రంథంలో లేకుండా బయట నుంచి తీసుకొని రావడం అనేది ఆయన చేయలేడన్న సంగతిని ఆయన నాకు బయలుపరిచి ఉన్నాడు. కరెక్టేనా? ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ద బైబిల్ ఏదైనా ఉందా? ఇంకా దూతలు వచ్చే వాళ్ళు ఉన్నారా? ఇంకా బయలుపరచబడిన ముద్రలు ఏమైనా ఉన్నదా? ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ విత్ ఇన్ ద బుక్, విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద బైబిల్. బయటకి ఏది లేదు. ఈ కొటేషన్ దగ్గర అందరూ ఏడిపోయారు. ఇది దొరికిందో కూడా తెలియదు అలా మొహాలకి.
అయినా సరే నేటికి ఇంకా 7 ముద్రలు తెరవబడవలసి ఉన్నవి, ఇంకా 7 దూతలు రావాల్సి ఉన్న వారిని నమ్ముతున్న వాళ్ళు లేకపోలేదయ్యా. తర్వాత It is not something that's written in the book. ఇది ఇట్ ఇజంట్ సంథింగ్ దట్ రిటన్ ఇన్ ద బుక్. It's something that's being hidden in the book. ఇది పుస్తకంలో రాయబడి ఉండలేదు అని చెప్పడానికి గురించి కాదు, ఇది పుస్తకంలో దాచబడి ఉన్న దాని గురించి మాట్లాడుకునే సంగతులు. ముద్రలు అంటేనే అది. ముద్రలు అంటే పుస్తకంలో లేదని కాదు, పుస్తకంలో రాయబడి ఉండలేదని చెప్పేది కాదు, పుస్తకంలో ఇదివరకే ఉంటుంది. దానిని కనుగొనగలుగుటయే ముద్రలు విప్పుటకు కావాల్సిన ప్రత్యక్షత. అంతేనా? తర్వాత అంటాడు, For whosoever shall take one word from it, or అప్పుడు add దేవుడు one ప్రవక్త word చూడండి ఈ వచనాన్ని ఏ వచనంతో పెడతామని ఈ వివరణని తీసుకెళ్లి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలో నుంచి ఒక్క మాట అయినను పొల్లైనను తీసివేసినా ఒకడు జోడించినా వాడికి గ్రంథంలో తెగుళ్ళన్నీ పడతాయి. ఇస్తారు తెగుళ్ళన్నీ కూడా అట్లాగే పడిపోతాయని చెప్తా ఉన్నాడు. దీనిని నమ్మక, దీనిని గ్రహించక ప్రవక్త నెంబర్ ఆఫ్ సీల్స్ విషయంలో తన యొక్క ప్రత్యక్షత ఎదుగుదలలో ఎలాగ ముందుకు సాగాడో దాన్ని పరిశీలించడంలో విఫలమవడం వల్లే నేటికి చాలా సంఘాలు ఉన్నాయ్యా. వాటన్ని చూస్తే నిజంగా బాధాకరం అనిపిస్తుంది. బాధ ఏంటంటే ఆ సంఘంలో ఉన్నవాడు ఒకడు వచ్చి ఇప్పుడు చక్కగా చూస్తున్న సంఘంలో ఉన్న ఒక గొర్రెను పట్టుకుంటే ఆ గొర్రె కూడా విశ్వాసంలో కొద్దిగా తొనికి అవకాశం లేకపోలేదు ఈ రోజున. ఈ సంగతి వినకపోతే ఏం జరుగుద్ది? ఖచ్చితంగా తొనుకుతారు. ఇప్పుడు ఏమంటారు? 2 కొటేషన్లు చూపించి బైబిల్లో వాక్యం చూపించి చూడు వెనక సైడ్ ఉన్నవి ఈ బైబిల్లో బయట ఉన్నవి చెప్పాడు చూసావా అంటాడు. ఇప్పుడు దానికి ఏం చెప్తారు? ఫస్ట్ పాస్టర్కి ఫోన్ చేయాలా. పాస్టర్ నేర్చుకున్నాడు కాకపోతే పాస్టర్ ఏం చెప్తాడు? ఇవన్నీ కూడా తప్పుడు బోధలు, అయ్యం పట్టించుకోకు, అట్లాంటి ఏమన్నా ఏడే ఉంటాయి ఉండు అంటాడు. తర్వాత దీని హైకమాండ్కు ఎక్కడికెక్కడికో ఫోన్లు పోతే ఏదో కనుక్కుంటాడు. ఆ లోపల ఈ గొర్రె అడే వెళ్ళిపోతుంది. ఈ గొర్రె మెల్లగా జారుడు బండ జారిపోతూ ఉంటుంది. ఇది దేనికి అంటే ప్రత్యక్షతలో ఎదుగుదలలో ఉన్నటువంటి ఆ మార్పులు చూడగలగాల. ఎన్ని విషయాలలో ప్రత్యక్షతలో మార్పులు వచ్చాయి, కానీ అన్ని విషయాలలో వర్తమాన సంఘాలు ఎదిగాయా? ఎదగలేదు. చాలా విషయాలలో సీల్స్లో ముద్రల్లోనే చాలా విషయాలు ఎదగలే. ఏదైతే బేసిక్ స్థాయిలో చెప్పారో అక్కడే ఆగిపోయి అదే ఉత్తమ స్థాయి ప్రత్యక్షత నిలబడిపోయినారు అక్కడ. ఇది నెంబర్ ఆఫ్ సీల్స్ మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తే ఇప్పుడు అని అంటాడు చూడు. తర్వాత So it is a mystery that's been in the book in these 7 church ages. ఇదేంటిది? ఇట్ ఈస్ ఎ మిస్టరీ దట్స్ బీన్ ఇన్ ద బుక్ ఇన్ ది 7 church ages. Each one of them produced a mystery. సంఘ కాలాలలో ఉన్న ఆ మర్మమే ఈ ముద్రలు. అంతేగా సంఘకాలంలోంచి ముద్రలు బయటకు వచ్చింది. దాంట్లో ఉన్న మర్మాలే ఇవి, వాటి కొనసాగింపులే ఇవి. All about water baptism and these other things that they have fumbled about so long. ఇంతవరకు వారు ఏంటి ముద్రలో వాటర్ బాప్టిజం ఉందా అయ్యా? ముద్రలో ఇంకా ఆయన వేరే వేరే విషయాలను చెప్తున్నటువంటి సాధారణమైన అల్పమైన సంగతులు కూడా చెప్పుచున్నాడా? ఇవన్నీ కూడా ముద్రలో కూడా మళ్ళీ బయటపడుతున్నాయా? నేను తొందరలో వర్తమానం చెప్తాను మీకు. ది మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది గ్రేట్ క్లైమాక్స్ అని చెప్పాలా అంటే ఏవైతే దేవుడి యొక్క ప్రవక్త 2 మొదటి ఇడుపుల్లో చెప్పిన సంగతులున్నాయో వాటన్నిటిని 7 ఊరుమల స్వరం గుండా ఇంకా విస్తృతమైన లోతైన సమాచారాల గుండా వాటిని ఎక్కువ ప్రత్యక్షతలు కూడా చూపుతాడు. ఇక్కడే 7 ఊరుమల గుండా మనం పొందుకోదగినటువంటి ర్యాప్చరింగ్ ఫెయిత్ను పొందుకోగలుగుతారు. నా మాట వింటున్నారా? ఇది ప్రత్యక్షతలు అంచెలంచెలు ఎదుగుతున్న విషయాన్ని గమనించగలరా? ప్రవక్తలో స్టార్టింగ్లో 14 ముద్రలు అనుకున్నాడు ఆయన. లోపల 7 బయట 7 14 అనుకున్నాడు. ఎప్పటి వరకు? 65 దాకా అట్టగా అనుకున్నాడు. ఎప్పుడైతే అవన్నీ పరిపూర్ణంగా బయలుపరచబడి ఆ తర్వాత 7వ ముద్రలో 3 మడతలు కూడా బయలుపరచబడి ఆయనగా కొనిపోబోటకు దగ్గరగా వచ్చిన సందర్భం ఆయన చూసి అప్పుడు అంటాడు, నేను ఒకప్పుడు అట్లా అనుకునేది వెనకాల రాసింది అది పరిశుద్ధ గ్రంథానికి బయట ఉంది అనుకున్నాను, కానీ అలా కాదు, ఇదంతా కూడా గ్రంథంలోనే ఉంది, రాయబడి ఉండలేదని చెప్పుకోవడానికి మాటలు లేవు మన దగ్గర. ఇది దాచబడి ఉన్న వాటినే కనిపెట్టుటే ఉన్నది, కానీ అన్నీ రాయబడి ఉన్నవే. ముద్రలు కూడా సంఘకాలంలోనే ఉంటాయి, ఈ మర్మాలను కూడా బైబిల్లోనే ఉంటుంది అని ప్రత్యక్షతలో తాను ఎదిగిన విధానాన్ని చూపాడు ఆయన. సమస్య ఏంటంటే దేవుని మహాకృపను బట్టి మీరు ధన్యులు కాబట్టి 14 ముద్రల దగ్గర మీరు ఎప్పుడు అటకాయించలే, ఎందుకంటే మీ దగ్గర రాలేవు కాబట్టి. కరా ఎవడో ఒకడు 14 ముద్రలు దొరికితే అటకాయించే అవకాశం ఉండేది. దేవుడు కృపచేత డైరెక్ట్ 1 నుంచి 7 పడేసాడు. 14 లేదు, 12 లేదు, 21 లేదు. నేరుగా ఏది సత్యమో ఆ సర్వసత్యంలో పెట్టాడు కాబట్టి దేవుడు నామం కనపరచబడింది గాక. అయ్యా గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించిన గాక. మొక్కరి చెడు నిలబడి ప్రార్థన చేసుకుందాం. మిగతా సంగతులు మనము చూసుకుంటూ ముందుకెళ్దాం. అయ్యా ఈ సిరీస్ మీరు గ్రహించగలుగుతున్నారా? కొత్త సిరీస్ మొదలు పెట్టనా?
మీ ఆసక్తిని బట్టే ముందుకు సాగేది. ప్రతి అంశంలోనూ ప్రత్యక్షతలో కాలానుగుణంగా ఎదుగుతూ వచ్చినటువంటి ఆ బోధ వ్యత్యాసాలు గమనించడంలోనే మన పరిపక్వత కనబడుతూ ఉంటుంది. ఎస్ఆర్నో ఈ సిరీస్ గ్రహించగలుగుతున్నారుగా? డివైన్ హీలింగ్ అర్థమైందిగా, మరియు త్రిత్వం అర్థమైందిగా. త్రిత్వం ఓకేనా? స్వస్థతలు ఊకే కలుగుతాయా? స్వస్థత కలగాలని చెప్పి దేవుణ్ణి పట్టి పీడిద్దామా? అయ్యా హార్ట్ గుండె నొప్పులు తీసేమని అడుగుదామా? మోకాల నొప్పులు తీసేమని అడుగుదామా? అయ్యా 7 ముద్రల 14 ముద్రల గడ్ బిషుద్ధి మధ్యించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కాళీ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి వచ్చిన మరి పునరుద్ధారం నుంచి ప్రభా యొక్క పునరుద్ధానం వరకు తండ్రి నేను మమ్మల్ని అందరినీ కూడా నాయన కాచి కాపాడారు. ఈ కృపలో భద్రపరిచారు నాయన. దాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభా నీ దాసుల ద్వారా ప్రభా మాతో అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నేను దాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రత్యక్షత విషయంలో తండ్రి నేను ఏ విధంగా అయితే ప్రభా నేను మాతో మాట్లాడదాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి ప్రభా నీ కొడుకుని మీరు దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభా. ఇంకా నాయన నీ దాస్తులు ప్రభా, ఇంకా నేను లోతైన బయటపాట్ల ద్వారా నాయన ఇంకా నన్ను గొప్ప ఆ యొక్క టీచింగ్ వరం ద్వారా తండ్రి నీ దాసుని నాయన మీరు ఇంకా బలపరచమని అడుగుతున్నాను ప్రభా. నేను అనేకమైన స్థితిలో ప్రభా నేను ఆ యొక్క సగం ప్రత్యక్షతల్లో ప్రభా మేము ముందు కొనసాగుతున్నప్పుడు తండ్రి నాయన ప్రభా మా కొరకు ప్రభా నాయన నేను ఏర్పరచుకునేటువంటి బిడ్డలకి నేను సర్వసత్యంలోనికి ప్రభా నేను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంకా ప్రభా అనేక మందితో ప్రభా నేను ఆ యొక్క సర్వసత్యంలోనికి రావడానికి నీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నేను పూర్తి ప్రత్యక్షతలు ప్రభా మేము నేను క్రీస్తు స్వరూపంలోకి రావడానికి నేను ప్రభా సహాయం దయచేయమని అడుగుతున్నాను. నేను సార్వత్రిక మన సంఘానికి కూడా ప్రభా కృపలను సహాయం దయచేయమని నేను ప్రభా నా నేతృత్వం గురించి ప్రభా ఇంతవరకు నాయన అనేకమైన విషయాలు ప్రభా నీ దాసుల ద్వారా నువ్వు మాతో మాట్లాడారు తండ్రి. నాయన దేవుడు ముగ్గురు కలిగిన ప్రభా 3 కార్యాలయాలు నాయన నువ్వు నాయన పనిచేస్తున్నామని నేను ఇంతవరకు ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నేను అదే విధ రూపంలో ప్రభా మమ్మల్ని కూడా మీరు నాయన తయారు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. వేసే నీకు వందనాలు తండ్రి. నేను ఇది ప్రభా కూడుకుని ప్రభా నేను ఇంకా నేను యొక్క పరిచయం ఇంకా నేను ముందు కొనసాగించమని అడుగుతున్నాను ప్రభా. నేను వచ్చిన బిడ్డ కూడా ప్రభా దీవించని నన్ను ప్రత్యక్షత నేను పట్టుకోవడానికి నాయన మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీవే ప్రభా మాకు అంతరంగ బోధకుడిగా ఉండి నాయన ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మాకు నేను బయలుపరచడానికి సహాయం దయచేయండి నాయన. నేను స్వల్పమైన విషయాలను చూడకుండా ప్రభా నేను వాటిని దాటుకుని ప్రభా నేను ముందుకు సాగిపోయే కృప దయచేయండి నాయన. నేను ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నేను అదేవిధంగా ప్రభా మరి కూడికను ముగించుకొని నేను మా యొక్క గృహాలకు మేము వెళ్ళొచ్చుండగా ప్రభా నేను మాకు సహాయం దయచేయండి. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నేను వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఇంకా నూతన ఆత్మను కూడా ప్రభా మా మధ్యలోకి రావడానికి సహాయం దయచేయండి. మేమందరం కూడా నేను ఒకే ఆత్మ కలిగిన ఒకే ప్రత్యక్షతలో ప్రభా ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. పరిశీలన ప్రభా దుష్టుడు కూడా నేను ఎంత మాత్రం కూడా పని చేయకుండా ప్రభా నేను మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మ కార్యంలోకి తీసుకొని ఇంకా లోతైన బయలుపాటులో ప్రభా మమ్మల్ని ఇంకా నేను ముందుకు కొనసాగింపజేసి నేను చివరికి ప్రభా ఎత్తబడుకు చేరే వరకు కూడా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ గాయపడిన హస్తాలకి నేను సమర్పించుకుంటూ నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కృప కలిగినటువంటి దేవనాయన, నిజముగానే ఈ దినమున మా ఎదుట పెట్టబడినటువంటి ఋతువునకు సరిపడినటువంటి ఆహారంలో మేము వింటున్నటువంటి సంగతుల ద్వారా ప్రత్యక్షత యొక్క ఎదుగుదలలో మేము నిలబడుతున్న మా స్థానాన్ని మేము గుర్తుపట్టినట్లుగా నువ్వు చూపుతున్నటువంటి సంగతుల్లో ప్రభా మా స్థానాన్ని చూసుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృప కలిగినటువంటి దేవ, నీ ప్రవక్తనైతే ప్రభా నిజంగానే నీవు జ్ఞానమునందు వివేచనందు నువ్వు ఎలా ఎదిగి ఉంచివో అదే రీతిగా ప్రభా నీ యొక్క సేవకుడిని కూడా వెదిగింపజేసి ఉన్నావు. ఆ పరిపూర్ణతను ఆ పరిపక్వ దశకు నువ్వు చేర్చిన తర్వాత ఆయన అది ఆ సంపూర్ణ సత్యను నిలబెట్టినట్లుగా మమ్మల్ని కూడా ఆ పరిపూర్ణతకి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి సంగతిని ప్రతి విషయమును కూడా ప్రభా ప్రత్యక్షత గుండా మేము గ్రహించుటలో నాయన ఆ ఉన్నత స్థాయి శిఖరాన్ని మేము చేరుటలో మా పట్ల మీరు కృప చూపమని దానికి కావలసినటువంటి ప్రభ అభిషేకం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయన అది ముద్రలను గూర్చైనను
నాయన అది అనేకమైనటువంటి అల్పమైన వాటిని మొదలుకొని అధికమైన ప్రాముఖ్యమైన సంగతుల వరకు కూడా ప్రభా ప్రత్యక్షతలో కలుగుతున్నటువంటి మార్పులలో ఆ ఎదుగుదల స్థలాలను మేము చూస్తూ మేము ఎదిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. కృపగల దేవా, ఈ సంగతులు ప్రభా నీ ప్రేమైన పిల్లల యొక్క వినికిడిలో వీటన్నిటిని గ్రహించుటలో కానీ వీటిని జీర్ణించుకోవటంలో కానీ వీటి ప్రకారంగా జీవించుతూ ప్రభా ప్రత్యక్ష ఎదుగుటలో కానీ వీరందరికీ ఇది సహాయపడట్లేదు కానీ మీరు కృప చూపించమని మా అందరి తిరుగు ప్రయాణాలు కూడా తోడుకొండమని ప్రార్థిస్తా ఉన్నాము. యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సాక్ష్యములు చెప్పినటువంటి నీ బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఆ సాక్ష్యములను గట్టిగా చేపట్టుకుని ముందు కొనసాగించబడి కృపను దయచేయండి నాయన. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చదువుతున్న పిల్లలను కూడా మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి పట్ల నీ చిత్తమును వారికి బయలుపరచమని ప్రార్థిస్తా ఉన్నాము నాయన. భవిష్యత్ సంబంధమైన కార్యాచరణ విషయమై, వివాహాల విషయమై, అనేకమైన విషయముల గురించి ప్రభా నీ యొద్ద విచారణ చేస్తున్న వారికి సమాధానాలు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా మీరు ముట్టండి, తాకండి ప్రభువా. పరిపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాము నాయన. ఏ దయ్యము కూడా ప్రభా నేను నమ్మినటువంటి ప్రజలను ప్రభా తాకుటకు అది శక్తి చాలింది కాదు గనుక నీ పరిపూర్ణమైన రక్తం చేత పరిపూర్ణమైన స్వస్థత నీవే అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాము. కనికరం చూపమని, నీ చిత్తమును బట్టి మరొకసారి కలుసుకునే అవకాశం దయచేయమని, అంతవరకు కూడా నీ కాపుదల భద్రతలో మేమందరం ఎదిగే భాగ్యం కూడా మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక.